హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను సూడల్ వెబ్ సిరీస్లోని సీజన్ 2 స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ఆల్రెడీ సీజన్ 1 స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు సీజన్ 1 స్టోరీని చూడనప్పటికీ ఈ స్టోరీ మీకు క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడానికే ట్రై చేస్తాను. బట్ సీజన్ 1 స్టోరీని చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆ సీజన్ 1 స్టోరీని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఫస్ట్ సీజన్ ఎండింగ్లో నందిని వాళ్ళ బాబాయిని షూట్ చేసి చంపినందుకు జైల్లో ఉండగా ఆ రోజు తనని కోర్టుకి తీసుకుని వెళుతూ ఉంటారు. అసలు నందిని వాళ్ళ సొంత బాబాయిని ఎందుకు షూట్ చేసి చంపిందో తెలియాలి అంటే మీరు సీజన్ 1 స్టోరీని చూడాల్సి ఉంటుంది. అలా నందిని వాళ్ళ బాబాయిని చంపిన కేసులో కోర్టుకి వెళ్ళగా అక్కడ చెల్లప్ప చాలా బలంగా వాదిస్తూ ఈ నందిని కేవలం తన ఆత్మరక్షణ కోసమే ఎస్ఐ చక్రవర్తి గన్నును తీసుకుని వెళ్లి తన బాబాయిని షూట్ చేసి చంపింది అని బలంగా వాదిస్తాడు. అలా చెల్లప్ప చాలా బలంగా కోర్టులో తన వాదనని వినిపించడంతో కోర్టులో తీర్పును మాత్రం నెక్స్ట్ వాయిదాలో చెప్తాము అని కేసును వాయిదా వేస్తారు. ఆ తర్వాత చక్రవర్తి నందినితో మాట్లాడుతూ ఈ చెల్లప్ప లాయర్ మా నాన్నకి బెస్ట్ ఫ్రెండ్, తను చాలా బాగా వాదించాడు, నెక్స్ట్ వాయిదాలో నిన్ను విడుదల చేసేస్తారు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చెల్లప్ప దగ్గర డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉండే దాము చక్రవర్తి దగ్గరికి వచ్చి చక్రి అన్న నీ కోసం అయ్యగారు వెయిట్ చేస్తున్నారు అని చెప్పి చక్రిని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. అలా వెళ్లే సమయంలో ఆ చెల్లప్ప చక్రవర్తిని చూసి ఈ రోజు నుంచి ఊర్లో తిరణాలు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు ధ్వజారోహణ ఉంది, నేనే అక్కడ ఈ రోజు ధ్వజారోహణ చేయబోతున్నాను. మాలతి ఈ తిరణాలు జరిగే 10 రోజులు నువ్వు అక్కడే ఉంటావని చెప్పింది, మరి నువ్వేమిటి బట్టలేమీ తీసుకురాకుండా వచ్చావు అని అంటాడు. ఆ మాటలు విన్న చక్రవర్తి వెంటనే చెల్లప్పని చూసి మాలతి అమ్మ ఎప్పుడు అలాగే మాట్లాడుతూ ఉంటుంది, మాలతి అమ్మ తన ప్రేమతో కట్టి పడేస్తుంది, నేను కేవలం మాలతి అమ్మని అలాగే సుందర్ని చూసి చాలా కాలం అయింది కదా, అందుకే ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను ఆ నందిని వాడిన గన్ను విషయంలో కంపల్సరీ వెయిట్ లో ఉన్నాను, ఎప్పుడైనా నన్ను ఒక డమ్మీ పోస్ట్ లోకి పంపిస్తారు, అందుకే కేవలం ఒక 2 రోజులైనా ఇక్కడ మాలతి అమ్మ పిలిచింది కాబట్టి ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతాను అని అంటాడు. అయితే చెల్లప్ప చక్రిని చూసి ఆ విషయం నాకు తెలియదు, అది నువ్వు మీ మాలతి అమ్మతోనే మాట్లాడుకో అని అంటాడు. ఆ రోజు సాయంత్రం ఊర్లో తిరణాలు చాలా అంగరంగ వైభవంగా స్టార్ట్ అవుతాయి. చెల్లప్ప తన ఫ్యామిలీతో అక్కడికి వచ్చి ధ్వజారోహణ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. సరిగ్గా అదే సమయంలో తిరణాలు జరిగే ఆ ప్లేస్ లో చెల్లప్పకి చుట్టాలైనటువంటి తిరువెంగడం, అలాగే ఆ ఊర్లో కేబుల్ టీవీ ఓనర్ అయినటువంటి మారప్ప, ఆ ఊర్లో చేపలు పట్టే వాళ్ళందరికీ ఒక నాయకుడిగా ఉండే ఫెర్నాండిస్, వీళ్ళ ముగ్గురు కూడా తిరణాలు జరిగే ఆ ప్లేస్ లో షాపులు కాంట్రాక్ట్ విషయంలో గొడవలు పడుతూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వచ్చిన చెల్లప్ప వాళ్ళ ముగ్గురిని చూసి ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా తిరువెంగడం మరియు మారప్ప, ఫెర్నాండిస్ ముగ్గురికి సమానంగా ఉంటాయి, ఇందులో మార్పు లేదు, ఇది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది, ఇక తిరణాల్లో గొడవలు చేయకుండా ఇంటికి వెళ్ళండి అని ఆ గొడవని ఆపుతాడు. అయితే అక్కడికి వచ్చి ఉన్న అరస్సు అనే ఎమ్మెల్యే మాత్రం నేను ఈ కాంట్రాక్ట్లన్నీ తీసుకుని వీటి ద్వారా వచ్చే డబ్బుతో నెక్స్ట్ ఎలక్షన్స్ కి వాడాలనుకున్నాను, ఈ చెల్లప్ప ఒకడు, వాడు తినడో పక్కనోడిని తిననివ్వడు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి చెల్లప్ప వైఫ్ అయినటువంటి మాలతి అలాగే చక్రవర్తి ముగ్గురు కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చెల్లప్ప కొడుకైనటువంటి సుందర్ అక్కడికి వస్తాడు. సుందర హార్బర్ లో లైట్ హౌస్ లో సూపర్వైజర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. సుందర ఇంటికి వచ్చి అక్కడ ఉన్న చక్రితో ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు వచ్చావా అంటూ చాలా ఫ్రీగా మాట్లాడతాడు. అయితే అక్కడ ఉన్న తన ఫాదర్ చెల్లప్పను చూసిన సుందర్ మాత్రం మొహం తిప్పుకుంటూ ఉంటాడు. ఇదంతా కూడా ఆ చక్రవర్తి గమనిస్తాడు. సరిగ్గా అదే సమయంలో చెల్లప్పకి ప్రేమ్ వద అనే ఒక లేడీ ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ లో మాట్లాడిన తర్వాత చెల్లప్ప ఆ చక్రవర్తిని చూసి, చక్రవర్తి నువ్వు నందిని గురించి ఏం బాధపడకు, నేను ఖచ్చితంగా నందినిని బయటికి తీసుకుని వస్తాను, సరే నాకు కొంచెం పని ఉంది, ఆ సముద్రపు ఒడ్డున ఉన్న కాటేజ్ దగ్గరికి వెళ్తున్నాను, రేపు మార్నింగ్ నువ్వు కూడా ఆ కాటేజ్ దగ్గరికి రా, మీ నాన్న నాకు రాసిన లెటర్స్ కూడా అక్కడే ఉన్నాయి, ఇద్దరం వాటిని చదువుదామని చెప్పి ఆ రాత్రి సమయంలో చెల్లప్ప ఒంటరిగా ఆ సముద్రం దగ్గర ఉన్న కాటేజ్ దగ్గరికి వెళ్ళిపోతాడు.
కట్ చేస్తే మరో పక్క జైల్లో ఉన్న ఆ నందిని తన బాబాయిని చంపిన రోజునే గుర్తు చేసుకుని ఉలిక్కిపడి నిద్రలేయడంతో ఆ జైల్లోనే ఉన్న విమల ఆ నందినికి ధైర్యం చెప్పి పడుకోబెడుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ చక్రి మాలతమ్మను చూసి అమ్మా నేను కాటేజ్ వరకు వెళ్లి వస్తాను అని చెల్లప్ప వెళ్లిన ఆ కాటేజ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి డోర్ ని నాక్ చేయగా చెల్లప్ప మాత్రం డోర్ ని ఓపెన్ చెయ్యడు. దాంతో చక్రి కంగారు పడుతూ వెంటనే ఒక రాయి తీసుకుని కిటికీని పగలగొట్టి చూడగా లోపల ఆ చెల్లప్పని ఎవరో షూట్ చేసినట్లుగా ఉంటుంది. దాంతో అది చూసిన చక్రవర్తి చాలా భయపడుతూ వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ వెంటనే చక్రవర్తి మాలతి అమ్మకి అలాగే సుందర్ కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. కొంత సమయానికి అక్కడికి ఎస్ఐ మూర్తి, కానిస్టేబుల్ నజీర్ అలాగే లేడీ కానిస్టేబుల్ అయినటువంటి గీత కూడా అక్కడికి వస్తారు. వెంటనే వాళ్ళందరూ కూడా డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్ళగా అక్కడ చెల్లప్పే షూట్ చేసుకుని చనిపోయినట్లుగా కనిపిస్తుంది. ఎస్ఐ మూర్తి ఇల్లు మొత్తం వెతికి చూసి ఈ పెద్దాయన డోర్స్ అన్ని లాక్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చక్రవర్తి మాత్రం మూర్తిని చూసి ఇది ఆత్మహత్య కాదు సార్, హత్య. ఇది నిజంగా ఆత్మహత్య అయితే ఆ చెల్లప్ప సార్ చేతిలో గన్ను ఎక్కడికి పోయింది అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి డిఐజీ ధర్మ కూడా వస్తాడు. ధర్మ అక్కడికి వచ్చి చక్రవర్తిని చూసి నువ్వు అన్నట్లు ఇది మర్డరే అయితే ఆ వెపన్ ఎలా మాయమయ్యింది, అంతకుడు లోపల నుంచి లాక్ చేసి ఉండగా ఇంటి నుంచి బయటికి ఎలా వెళ్లి ఉంటాడు, ఇదేదో కొంచెం తేడాగా ఉంది అని బయటికి వెళ్లి డిఎస్పీతో మాట్లాడి చక్రవర్తి నేను మీ డిఎస్పీతో మాట్లాడాను, నువ్వే ఈ కేసుని హ్యాండిల్ చెయ్యి అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న మూర్తి మాత్రం సార్ ఇది నా ఏరియాలోకి వస్తుంది, ఆ చక్రవర్తి ఎలా డీల్ చేస్తాడు అని అంటాడు. దాంతో డిఐజీ ధర్మ వెంటనే మూర్తిని పక్కకి తీసుకుని వెళ్లి మూర్తి ఈ కేసు కొంచెం డిఫికల్టీగా ఉంది, ఏదైనా నువ్వు తేడా చేస్తే అది నీకే కాదు నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, అయినా నీకు ఆ చెల్లప్ప ఫ్యామిలీకి ఎప్పటి నుంచో చిన్న గొడవలు ఉన్నాయి కదా, అందుకే నీ మీద వాళ్ళకి అసలు నమ్మకం లేదు, అందుకే నా మాట విని ఈ కేసుని ఆ చక్కిరినే హ్యాండిల్ చేయమని చెప్పు, నువ్వు మాత్రం తనకి పూర్తిగా హెల్ప్ చెయ్యి అంటాడు. ఆ తర్వాత చక్రవర్తి తనకు బాగా తెలిసిన ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి అమర్ ని పిలిచి ఈ చనిపోయిన వ్యక్తి నాకు తండ్రితో సమానం, సో ప్రతి క్లూ కూడా చాలా ఇంపార్టెంట్, నీట్ గా అబ్జర్వ్ చేసి రిపోర్ట్ ని రెడీ చేసి ఇవ్వండి అని అంటాడు. ఆ తర్వాత డిఐజీ ధర్మ వెంటనే ఊర్లోని పెద్దవాళ్ళు అయినటువంటి తిరువెంగడం, మారప్ప అలాగే ఫెర్నాండిస్ వీళ్ళతో పాటు ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద స్కూల్ ఓనర్ అయినటువంటి ప్రైమ్వత అనే ఒక లేడీని కూడా అక్కడికి పిలిచి చెల్లప్ప గారు చనిపోయారు, ఇప్పుడు ఊర్లో తిరణాలని జరిపించాలా లేదా మీరే చెప్పండి అని అడుగుతాడు. అయితే ఆ మాటలు విన్న తిరువెంగడం అది ఎలా జరిగింది, తను ఎలా చనిపోయాడు, అయినా ఒక మనిషి ఊర్లో చనిపోతే తిరణాలని ఎలా జరిపించగలము అని అడుగుతాడు. అయితే మిగతా వాళ్ళందరూ మాత్రం తిరణాలకి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు కూడా వచ్చేసి ఉన్నారు, సో ఇప్పుడు తిరణాలని ఆపడం అంత మంచి పద్ధతి కాదు, సరైన నిర్ణయం కూడా కాదు, ఆ చెల్లప్ప డెడ్ బాడీని గుడి వైపు తీసుకురాకుండా ఇక్కడికి దూరంగా తీసుకువచ్చి ఈ సముద్రపు ఒడ్డున తనకి దహన సంస్కారాలు చేస్తే సరిపోతుంది, తిరణాలకి ఏ అడ్డంకి లేకుండా చేసుకోవచ్చు అని నిర్ణయిస్తారు. అప్పుడు డిఐజీ ధర్మ అందరినీ చూసి అయితే ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి, మా ఎంక్వైరీ పూర్తయ్యే వరకు మీరు చెల్లప్ప చనిపోయినట్లు ఎవరికి చెప్పకండి అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క మాలతి మరియు సుందర కాటేజ్ దగ్గరికి రాగా అక్కడ చెల్లప్ప చనిపోయి ఉండడం చూసి మాలతి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. దాంతో చక్రవర్తి వెంటనే సుందర్ దగ్గరికి వచ్చి సుందర్ లోపల ఫోరెన్సిక్ వాళ్ళు ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తున్నారు, అమ్మ లోపలికి వెళితే ఎవిడెన్స్ అన్ని కూడా నాశనం అవుతాయి, నా మాట విని అమ్మని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు అని సుందర్కి చెప్పి మాలతిని అక్కడి నుంచి ఇంటికి పంపించేస్తాడు. ఆ తర్వాత చక్రవర్తి కూడా అక్కడ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆ రూమ్ లో ఉన్న ఒక కబోర్డ్ లో నుంచి ఏదో సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. దాంతో చక్రి వెంటనే ఆ కబోర్డ్ దగ్గరికి వెళ్ళగా కబోర్డ్ కి గడియ పెట్టి ఉండగా ఆ గడియని తీయగా లోపల ఒక అమ్మాయి రక్తం అంటి ఉండగా గన్నుని గురిపెట్టి చూస్తూ ఉంటుంది. అక్కడతో ఫస్ట్ ఎపిసోడ్ పూర్తవుతుంది. రెండో ఎపిసోడ్ స్టార్టింగ్ లో అమర్ ఆ చక్రవర్తిని చూసి సార్ క్రైమ్ సీన్ లో ఆ అమ్మాయి గన్ను పట్టుకుని దొరికింది కదా, ఇంకా కేసు క్లోజ్ అయిపోయినట్టే కదా అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న చక్రవర్తి అమర్ని చూసి అమర్ ఒక విషయం ఆలోచించు, ఆ అమ్మాయి నిజంగానే చెల్లప్పని చంపి కబోర్డ్లోకి వెళ్లి కూర్చొని బయట నుంచి తను గడియ పెట్టుకోలేదు కదా, అంటే అక్కడ మరెవరో ఉన్నారు, అంటే ఆ అమ్మాయితో పాటు మరెవరో ఉన్నారు, వాళ్ళని మనం కనిపెట్టాలి, ఈ కేసు ఇక్కడతో అయిపోలేదు, ఇంకా కష్టంగా మారబో
పెట్టబోతుంది అని అంటాడు. ఆ తర్వాత కబోర్డ్ లో దొరికిన ఆ అమ్మాయిని స్టేషన్ కి తీసుకుని వెళ్లి తనని ఎంక్వైరీ చేయగా తను మాత్రం నోరు విప్పకుండా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. దాంతో చక్రవర్తి ఈ అమ్మాయి ఫోటోను వెంటనే మాలతి అమ్మకు చూపించి వాళ్ళకేమైనా తెలిసేమో కనుక్కోండి అని అంటాడు. ఆ మాటలు విన్న ఎస్ఐ మూర్తి వెంటనే చక్రవర్తిని చూసి, సార్ నేను ఆల్రెడీ ఆ విషయం కనుక్కున్నాను, వాళ్ళకి ఈ అమ్మాయి ఎవరో తెలియదంట అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క నందిని ఉన్న జైల్లో అక్కడ ఉన్న ఖైదీలందరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి సరోజక్క అనే ఒక ఖైదీ వచ్చి వాళ్ళందరినీ కూడా ఆపుతుంది. తను చెప్పగానే వాళ్ళందరూ కూడా ఆగిపోతారు. నందిని వెంటనే తన ఫ్రెండ్ అయినటువంటి విమలాని చూసి ఎవరు ఈ సరోజక్క అని అడుగుతుంది. దానికి విమల సమాధానం చెప్తూ, ఈ సరోజక్క ఎవరో కాదు, తను మన ఎక్స్ ఎమ్మెల్యే వైఫ్. తన హస్బెండ్ చనిపోయిన తర్వాత తను ఎక్కడ ఎలక్షన్స్ లో పోటీ చేస్తే తనకు పోటీ అవుతుందో అని ప్రెజెంట్ ఎమ్మెల్యే అరసు ఉన్నాడు కదా, ఈ సరోజక్క పోటీ చేస్తే తను ఓడిపోతాను అనే భయంతో ఈ సరోజక్క మీద తప్పుడు కేసులు పెట్టించి జైలుకి పంపించాడు. తను 2-3 నెలల్లో ఖచ్చితంగా బయటికి వెళ్తుంది. తను చాలా పెద్ద బిజినెస్ ఉమెన్ అని చెప్పాలి. ఈ స్టేషన్ లో ఉన్న చాలా మంది ఖైదీలకు కూడా బుట్టలు అల్లడం ఇవన్నీ నేర్పిస్తూ ఉంటుంది అని ఆ విమల సరోజ గురించి ఆ నందినికి పూర్తిగా వివరిస్తుంది. మరోపక్క పోలీస్ స్టేషన్ దగ్గరకి తిరునాళ్ళలో షాపులు పెట్టడానికి పర్మిషన్ తీసుకోవడానికి చాలా మంది వచ్చి ఉంటారు. వాళ్ళల్లో ఈశ్వరయ్య కూడా వచ్చి ఉంటాడు. ఈ ఈశ్వరయ్య మరెవరో కాదు, ఫస్ట్ ఎపిసోడ్ లో తన చెల్లి చనిపోయింది అని ఆ ఊర్లో రెగ్యులర్ గా తిరణాలకి వస్తూ ఉండే ఈశ్వరయ్య ఇక్కడికి కూడా వచ్చి ఉంటాడు. తనే అక్కడికి పర్మిషన్ తీసుకోవడానికి స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న చక్రవర్తిని చూసి, సార్ చక్రవర్తి సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, నాకు చిన్న పర్మిషన్ కావాలి, మీరు కొంచెం సహాయం చెయ్యండి అని అంటాడు. దాంతో చక్రవర్తి వెంటనే కానిస్టేబుల్ నజీర్ ని పిలిచి, వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, వెంటనే వీళ్ళకి పర్మిషన్ ఇప్పించండి అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో ఈశ్వరయ్య పోలీసులకి ఆ కాటేజీ కబోర్డ్ లో దొరికిన అమ్మాయి స్టేషన్ లో ఉండగా చూసిన ఈశ్వరయ్య తననే అలా చూస్తూ ఈ అమ్మాయి ఇక్కడ ఉందే ఏమిటి అని చాలా దీర్ఘంగా ఆమెనే చూస్తూ ఉంటాడు. దాంతో చక్రవర్తి వెంటనే ఈశ్వరయ్యని చూసి, నీకు ఆ అమ్మాయి తెలుసా, ఆ అమ్మాయి ఎవరు, తనది ఏ ఊరు అని అడుగుతాడు. దాంతో ఈశ్వరయ్య వెంటనే చక్రవర్తిని చూసి, సార్ ఆ అమ్మాయి సింధూర పువ్వు అనే ఒక డాన్స్ గ్రూప్ లో డాన్సర్ గా వర్క్ చేస్తూ ఉండేది. తన స్టేజ్ నేమ్ మాత్రం మధుబాల. తను చాలా మంచి డాన్సర్ సార్, కానీ డాన్స్ అయిపోయిన తర్వాత మాత్రం తనని ఎవరూ కూడా గుర్తుపట్టలేరు. తను చాలా మంచి అమ్మాయి, తన పని మాత్రమే తను చూసుకుంటూ ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో, తనది ఏ ఊరో మాత్రం నాకు తెలియదు, కానీ ఆ సింధూర పువ్వు అనే డాన్స్ గ్రూప్ లోనే యక్షిని అనే ఒక అమ్మాయి ఉంది అని ఆ అమ్మాయి అడ్రస్ ని కూడా ఇస్తాడు చక్రికి. ఆ వెంటనే ఈశ్వరయ్య చక్రిని చూసి, సార్ ఈ సింధూర పువ్వు డాన్స్ గ్రూప్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే లేదు అని చెప్తాడు. దాంతో చక్రవర్తి అలాగే ఎస్ఐ మూర్తి ఇద్దరూ కలిసి ఆ యక్షిని రికార్డింగ్ డాన్స్ చేస్తూ ఉండగా తన దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు యక్షిని చక్రవర్తిని చూసి, సార్ ఒకప్పుడు ఈ మధుబాల స్టేజ్ మీద డాన్స్ చేస్తే కుర్రకారే కాదు ముసలి వాళ్ళు కూడా పడి చచ్చేవాళ్ళు, కానీ స్టేజ్ దిగిన తర్వాత మాత్రం తన పని తాను చూసుకుంటూ ఉండేది. ఆ తర్వాత ఒక రోజు మేము ఇలాగే స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉండగా తిరణాల్లో డాన్స్ చేయకూడదు అని మమ్మల్ని అరెస్ట్ చేశారు. నిజానికి తిరణాలలో డాన్స్ చేయకూడదు అని కోర్టులో కేసు వేసి చెల్లప్ప గెలవడంతోనే తిరణాల్లో డాన్స్ చేయకుండా ఆపేశారు. అప్పటి నుంచి తిరణాల్లో డాన్స్ చేయకూడదు అనే చట్టం రావడంతో మేము బ్రతకడానికి కూడా చాలా ఇబ్బంది పడే వాళ్ళం. చాలా మంది వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళ శరీరాన్ని అమ్ముకోవడం కూడా మొదలు పెట్టారు. కానీ ఈ మధుబాల, అదే ఈ ముత్తు అలాంటి అమ్మాయి కాదు సార్. తను మాత్రం డాన్స్ ఉన్నప్పుడు మాత్రమే డాన్స్ వేసి ఆ తర్వాత మాత్రం తను ఎక్కడికి వెళ్లేది ఏం చేసేది మాత్రం నాకు తెలియదు. ఇప్పటికీ తను ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అని అంటుంది. ఆ తర్వాత చక్రి మరియు మూర్తి తిరిగి వెళ్తూ ఉన్న సమయంలో చక్రి మూర్తిని చూసి, సార్ ఆ చెల్లప్ప తిరణాలలో డాన్స్ చేయకూడదు అనే చట్టం తీసుకుని వచ్చినందువల్లనే ఈ అమ్మాయి చెల్లప్పని చంపేసింది అనుకుందాం, కానీ అక్కడ ఈ ముత్తుకి ఎవరో సహాయం చేశారు, అది ఎవరో మనం కనిపెట్టాలి. తిరణాలలో ఈ డాన్స్ ని ఆపేయడం వల్ల ఈ డాన్సర్స్ తో పాటు ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు, అంటే ఎవరు ఎక్కువగా నష్టపోయి ఉంటారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మూర్తి, ఇంకెవరు, తిరువెంగడం సార్, ఎందుకంటే అతనే కదా ఇలాంటి డాన్స్ ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా కండక్ట్ చేసి వాటి ద్వారా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఈ ప్రోగ్రామ్స్ లేకపోవడంతో తనకు చాలా నష్టం వచ్చింది అంటాడు. దాంతో చక్రి, అయితే మనం తననే పిలిచి తనని ఎంక్వైరీ చేద్దామా అని అంటాడు. మూర్తి మాత్రం, అలా కుదరదు సార్, మీరు బయట నుంచి వచ్చారు, తను ఇక్కడ చాలా పెద్ద మనిషి, తనని అంత డైరెక్ట్ గా తీసుకువచ్చి మనం ఎంక్వైరీ చేయలేము అంటాడు. కట్ చేస్తే మరో పక్క ఇంట్లో ఆ మాలతి అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఈ చక్రవర్తి కూడా తన నాన్న
చనిపోయినప్పుడు ఈ చెల్లప్ప సార్ తనని ఎలా చదివించాడు, తనని ఏ విధంగా మోటివేట్ చేశాడు అవన్నీ గుర్తు చేసుకుని చక్రి కూడా చాలా బాధపడతాడు. ఆ సమయంలో మాలతి చక్రిని చూసి అసలు ఆ చెల్లప్పకి ఏం జరిగిందో నువ్వే కనిపెట్టాలి అని అంటూ ఉంటుంది. మరోపక్క అదే సమయంలో దాముకి చెల్లప్ప చనిపోయాడు అని తెలియడంతో తను చాలా బాధపడుతూ ఉంటాడు. చక్రి మాలతిని చూసి అమ్మ ఈ దాముని నమ్మొచ్చా అని అడుగుతాడు. దానికి మాలతి సమాధానం చెప్తూ దాము మన ఇంట్లో మనిషి లాంటి వాడు, తనని నమ్మవచ్చు, కానీ నీతో పాటు ఈ కేసు డీల్ చేస్తున్న ఎస్ఐ మూర్తిని మాత్రం అసలు నమ్మకు. ఈ ఊర్లో ప్రేమవత అనే ఒక లేడీ స్కూల్ ని నడుపుతుంది కదా, తను వ్యవసాయ భూమిని ఆక్రమించి ఆ స్కూల్ ని కట్టింది. దాంతో చెల్లప్ప తన మీద కేసు వేశాడు. ఆ కేసు విషయంలో ఈ మూర్తి ఆ ప్రేమవత దగ్గర లంచం తీసుకుని ఆ వ్యవసాయదారులందరినీ కూడా బెదిరించి ఆ కేసుని వీక్ అయ్యేలా చేశాడు. దాంతో చెల్లప్ప ఈ మూర్తి మీదనే కేసు వేసి తన లంచం తీసుకున్నాడు అని ప్రూవ్ చేయడంతో తనని 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. బహుశా ఈ మధ్య తన డ్యూటీలో జాయిన్ అయినట్లుగా ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఈ ఎస్ఐ మూర్తికి చెల్లప్ప మీద చాలా కోపం ఉంది. నువ్వు తనను మాత్రం నమ్మొద్దు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న చక్రి వెంటనే మాలతిని చూసి అమ్మ మనం ఈ కేసును డీల్ చేయాలంటే లోకల్ పోలీసుల సహాయం మనకు చాలా అవసరం. నేను ఖచ్చితంగా నువ్వు చెప్పిన మాటల్ని మనసులో పెట్టుకుని తనకి ఎంతవరకు ఏం చెప్పాలో అవి మాత్రమే చెప్తూ కేసును డీల్ చేస్తాను అని అంటాడు. ఆ తర్వాత చక్రి వెంటనే ఆ చెల్లప్ప కొడుకైనటువంటి సుందర్ దగ్గరికి వెళ్ళి ఆ తిరువెంగడం గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడు సుందర్ చక్రిని చూసి ఈ తిరువెంగడం మరెవరో కాదు, నాన్నకి స్వయాన అత్త కొడుకే తను. నాన్న మరియు ఆ తిరువెంగడం ఇద్దరు కూడా క్లాస్మేట్సే. ఒకప్పుడు వీళ్ళు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అని నాన్న కూడా నాకు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆ తర్వాత తిరణాలలో డాన్స్ వేయకుండా నాన్న ఆపేసినందుకు నాన్న మీద తనకి బాగా కోపం ఉన్నట్లుగా ఉంది అంటాడు. కట్ చేస్తే మరో పక్క లోకల్ టీవీలో చెల్లప్ప తన కాటేజీల్లో చనిపోయి ఉన్నారు. తనని ఎవరు చంపారో కరెక్ట్ గా తెలియదు. అయితే ఆ కాటేజీ లోపలే ముత్తు అనే ఒక అమ్మాయి పోలీసులకి దొరికింది. ఆ అమ్మాయి ఒకప్పుడు మధుబాల అనే పేరుతో స్టేజ్ మీద అందరినీ కూడా ఉర్రూతలూగించింది. ఇప్పుడు పోలీసులు ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఈ ఊర్లోనే ఉన్న తిరువెంగడం తిరణాలకి ఇలాంటి డాన్సర్స్ ని తీసుకుని వచ్చి తిరణాలలో శృంగారపు డాన్సులు చేయించి డబ్బులు సంపాదించేవాడు. అయితే చెల్లప్ప గారు తిరణాలలో ఇలాంటి డాన్సులు చేయకూడదు అని ఆపేయడంతో తిరువెంగడమే కోపంతో ఇలా చేశాడు అని అందరూ అనుకుంటున్నారు. ఏది నిజమో పోలీసులే కనిపెట్టాలి అని టీవీలో చెప్తూ ఉంటారు. ఇదంతా చూసిన ఆ తిరువెంగడం ఈ మారప్ప తన టీవీ టీఆర్పీ రేటు కోసం నన్నే ఈ విధంగా చేస్తున్నాడా, నా మీద ఇలాంటి అసత్యప ప్రచారాన్ని చేస్తున్నాడా అని చాలా కోప్పడుతూ ఉంటాడు. మరోపక్క డిఐజీ ధర్మ కూడా చాలా కోప్పడుతూ ఎస్ఐ మూర్తికి ఫోన్ చేసి ఈ విషయం ఎలా లీక్ అయ్యింది అని తనని బాగా తిడుతూ ఉంటాడు. ఆ తర్వాత తిరువెంగడం డైరెక్ట్ గా మూర్తి దగ్గరికి వచ్చి వెంటనే మీరు ఆ మారప్ప మీద కంప్లైంట్ రిజిస్టర్ చెయ్యండి, వాడి ఇష్టం వచ్చినట్లుగా నా మీద అసత్యప ప్రచారాన్ని చేస్తున్నాడు. ఆ తర్వాత నేను దాన్ని కడుక్కోవడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న చక్రవర్తి ఆ తిరువెంగడం ను చూసి వెంటనే తనకి ఆ ముత్తు అలియాస్ ఆ మధుబాల ఫొటోస్ ని చూపించి ఈ అమ్మాయి మీకు తెలుసా, మీరు ఇంతకు ముందు తిరణాల్లో డాన్స్ ని నిర్వహించే వాళ్ళు కదా, అదే సింధూర పువ్వు అనే ఒక డాన్స్ గ్రూప్ ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు కదా, దాంట్లో ఈ అమ్మాయి చాలా ఫేమస్ డాన్సర్ కదా, మా ఎంక్వైరీలో చెల్లప్ప తిరణాలలో ఇలాంటి డాన్సులు వేయకుండా ఆపాడని మీకు చాలా కోపంగా ఉంది అని తెలిసింది. ఆ కోపంతోనే నువ్వు ముత్తు కలిసి ఆ చెల్లప్పని చంపేశారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న తిరువెంగడం చాలా కోప్పడుతూ ఆ చక్రవర్తిని చూసి నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుకు, అసలు నీకు మా ఇద్దరి గురించి ఏం తెలుసు, నేను ఆ చెల్లప్ప కూడా చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, బయట మేమిద్దరం ఎంత కొట్టుకున్నా సాయంత్రం అవ్వగానే నా ఫామ్ హౌస్ లో ఇద్దరం కూడా మందు తాగుతూ ఉండాల్సిందే, మేమిద్దరం బయటికి అలా ఉండొచ్చు కానీ తను నాకు రక్త సంబంధికుడు, తను నా బావ, నేనెందుకు తనని చంపుతాను, మీకు తెలియని విషయం ఏమిటి అంటే నాకు ఉన్న ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ వాడు లేడు అని తెలిసి నేను చాలా బాధపడుతున్నాను కానీ బయటికి మాత్రం అది నేను చూపించడం లేదు, ప్లీజ్ దయచేసి వాడిని ఎవరు చంపారో మీరే కనిపెట్టండి అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క కేబుల్ టీవీ ఓనర్ అయినటువంటి మారప్ప తన కేబుల్ టీవీలో వర్క్ చేస్తున్న రిపోర్టర్ ని బాగా కొడుతూ అసలు నువ్వు ఎవరిని అడిగి ఈ ప్రోగ్రామ్ ని టెలికాస్ట్ చేసావు, ఇప్పుడు చూడు నేను ఆ జానకమ్మకి ఏం సమాధానం చెప్పాలి, అలాగే ఆ తిరువెంగడం నన్ను ఇంకా జీవితంలో క్షమించడు, అసలు నువ్వు ఎవడ పర్మిషన్ తీసుకొని ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూను టెలికాస్ట్ చేసావు అని తనని బాగా కొడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి నాచి, ముప్పి, ఒలగు, సందనం, గాంధారి
వీరా మరియు సెన్బంగం అనే 7 అమ్మాయిలు. ఈ 7 అమ్మాయిలకు కూడా 24 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుంది. ఈ 7 అమ్మాయిలు కూడా రకరకాల పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి మేమే ఆ చెల్లప్పని చంపేశాము అని చెప్పి పోలీసుల దగ్గర లొంగిపోతారు. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో డిఐజీ ధర్మ అక్కడికి రావడంతో చక్రవర్తి ధర్మాను చూసి, సార్ నిన్న రాత్రి 7 అమ్మాయిలు రకరకాల పోలీస్ స్టేషన్ కి వెళ్లి మేమే చెల్లప్పని చంపామని చెప్పి లొంగిపోయారు. అలాగే మనకు స్పాట్ లో ఒక అమ్మాయి దొరికింది. అంటే మొత్తం 8 మంది అమ్మాయిలు. వాళ్ళు ఇప్పటి వరకు ఏమీ మాట్లాడడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న డిఐజీ ధర్మ, అందరికి 24 నుంచి 27 సంవత్సరాల వయసు ఉంది. సో ఈ కేసు చాలా డిఫికల్టీగా ఉంది. ఈ కేసు గురించి ఎటువంటి విషయాల్ని కూడా మీడియా వాళ్ళకి లీక్ చేయకండి. ఇప్పటికే మన పొరుగు చాలా పోయి ఉంది. మన పోలీసు పొరుగుని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కేసును డీల్ చెయ్యండి అని చెప్పి వెళ్లిపోతాడు. చక్రి వెంటనే హెడ్ కానిస్టేబుల్ ని పిలిచి, ఇప్పుడు సరెండర్ అయిన 8 మంది కాల్ హిస్టరీ మొత్తం కూడా కలెక్ట్ చెయ్యండి. అలాగే సరెండర్ అయిన 8 మంది కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారేమో అది మొత్తం నాకు తెలియాలి అని అంటాడు. మరోపక్క ఎస్ఐ మూర్తి ఒక కానిస్టేబుల్ ని కొట్టి, నువ్వే ఆ చెల్లప్ప చనిపోయిన విషయాన్ని మీడియా వాళ్ళకి లీక్ చేశావు. వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేయడంతో డిఐజీ నన్ను అమ్మనా బూతులు తిడుతున్నాడు. ఇంకోసారి స్టేషన్ లో జరిగేది బయటికి లీక్ అవ్వకూడదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత చక్రి వెంటనే పోలీసులకు లొంగిపోయిన అమ్మాయిలలో ఒక అమ్మాయిని తీసుకువచ్చి తనని విచారిస్తూ ఉండగా ఆ అమ్మాయి మాట్లాడుతూ, అష్టకాళి తిరణాలు స్టార్ట్ అయిన మొదటి రోజు ధ్వజారోహణ పూర్తయిన తర్వాత రాత్రి 11:30 నేను ఆ చెల్లప్పని మీట్ అవడానికి తన కాటేజ్ దగ్గరికి వెళ్ళాను. వెళ్లి కాలింగ్ బెడ్లు కొట్టగా తన డోర్ ఓపెన్ చేసి చుట్టుపక్కల చూసి నన్ను లోపలికి రమ్మని తర్వాత డోర్ లాక్ చేశాడు. వెంటనే వెళ్లి తన చైర్ లో కూర్చున్నాడు. నాకెందుకో అప్పుడు కొంచెం భయంగా ఉంది. అలాగే చెల్లప్ప టేబుల్ మీద ఒక గన్ను ఉండడంతో దాన్ని చూసి నేను చాలా భయపడుతూ ఉండగా దాన్ని గమనించిన చెల్లప్ప వెంటనే ఆ గన్ను తీసుకునే ప్రయత్నం చేశాడు. అయితే నేను వెంటనే ఆ గన్ను తీసుకుని ఆ చెల్లప్పని షూట్ చేశాను. దాంతో వెంటనే తను ఆ చైర్ లో వెనక్కి పడి చనిపోయాడు అని చెప్తుంది. అయితే ఆ మాటలు విన్న చక్రి వెంటనే ఆ అమ్మాయిని చూసి, అసలు నువ్వు ఆ చెల్లప్ప సార్ని ఎందుకు చంపావు? చంపిన తర్వాత నువ్వు ఆ కాటేజీలో నుంచి ఎలా తప్పించుకుని బయటికి వెళ్ళావు అని అడుగుతాడు. అయితే ఆ మాటలు విన్న ఆ అమ్మాయి మాత్రం అసలు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత చక్రి ఆ రోజు చెల్లప్పని చంపింది మేమే అనే సరెండర్ అయిన 8 మందిని కూడా ఎంక్వైరీ చేయగా ఆ 8 మంది కూడా సేమ్ మొదట అమ్మాయి చెప్పినట్లుగానే అక్షరం పొల్లు పోకుండా సేమ్ అదే మాట చెప్తారు. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ ఆ 8 మంది కాల్ హిస్టరీని కూడా తీసుకుని రాగా చక్రవర్తి దాన్ని చెక్ చేస్తాడు. ఆ 8 మంది కూడా ఒకరికొకరు కాల్ చేసుకుని ఉండరు. అలాగే ఒకరి ఫోన్ లో మరొకరు ఫోన్ నెంబర్ కూడా ఉండదు. అది చూసిన చక్రవర్తి వీళ్ళెవరికి కూడా కనెక్షన్ లేదు. మరి అలా ఈ 8 మంది కూడా ఒక వ్యక్తిని మేమే చంపామని ముందుకు వచ్చారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ చక్రవర్తిని చూసి, సార్ మీరు చెప్పినట్లుగానే ఆ 8 మంది బ్యాక్గ్రౌండ్ ని కూడా వెరిఫికేషన్ చేశాం. ఈ 8 మంది కూడా సమాజంలో ఒక మంచి డీసెంట్ అయిన జాబ్ చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. వీళ్ళకి సపరేట్ గా ఫ్యామిలీ అంటూ ఏమీ లేదు అని చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క జైల్లో నందిని ఉండగా నందిని దగ్గరికి భాను అనే కానిస్టేబుల్ వచ్చి, నిన్ను వార్డెన్ పిలుస్తున్నారు అని అంటుంది. దాంతో నందిని వెంటనే వార్డెన్ దగ్గరికి వెళ్ళగా వార్డెన్ ఆ నందినిని చూసి, నీకు మీ లాయర్ టీం ఇన్ఫార్మ్ చేశారా? నీకు ఒక విషయం చెప్పాలి. నీ కేసును వాదిస్తున్నటువంటి ఆ చెల్లప్ప లాయర్ గారు చనిపోయారు అని అంటుంది. ఆ మాటలు విన్న నందిని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలో వార్డెన్ ఆ నందినిని చూసి, నీతో జడ్జి గారు వీడియో కాల్లో మాట్లాడతానన్నారు, ఒకసారి నువ్వే మాట్లాడు అని వీడియో కాల్ ని కనెక్ట్ చేస్తుంది. జడ్జి గారు ఆ నందినితో మాట్లాడుతూ, నందిని, ఒక కేసును వాదించే సమయంలో లాయర్ చనిపోతే ఆ కేసు మళ్ళీ మిస్ ట్రయల్ అవుతుంది. అంటే కేసుని మళ్ళీ వేరొక లాయర్తో ఫస్ట్ నుంచి కూడా వాదించవలసి ఉంటుంది. నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ తో మాట్లాడతాను, బట్ నువ్వు మాత్రం రీట్రయల్కి రెడీగా ఉండు అని చెప్తాడు. ఆ మాటలు విన్న నందిని మాత్రం చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోపక్క ఎస్ఐ మూర్తి ఆ చక్రవర్తిని చూసి, ఈ 8 మంది కూడా ఆ చెల్లప్పని చంపి ఉంటారు అనుకుందాం. అలా చంపిన వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవాలి, కానీ ఎందుకు పోలీసులకు వచ్చి లొంగిపోయారు అని అంటాడు. ఆ మాటలు విన్న చక్రి వెంటనే ఆ మూర్తిని చూసి, సార్ ఈ 8 మందిలో మనకు ఆ ముత్తు దొరికిపోయింది. ఆ ముత్తుని విడిపించడం కోసమే కేసుని వీక్ చేయడం కోసం వీళ్ళు వచ్చి లొంగిపోయారు. అదే జరిగింది అని అంటాడు. దానికి ఆ మూర్తి సమాధానం చెప్తూ, మనకు దొరికిన 8 మందిలో ఒక లాయర్ కూడా ఉంది. ఆ అమ్మాయి చెప్పినందువల్లనే వీళ్ళంతా అలా చేసి ఉంటారు అనుకుంటే వీళ్ళెవరికి కూడా కనెక్షన్ లేదు కదా, అసలు ఎలా ఈ కేసుని డీల్ చెయ్యాలి అని అంటాడు. ఆ మాటలు విన్న చక్రవర్తి, అదే సార్ నేను చెప్తున్నాను, ఆ 8 మంది మధ్యలో ఏదో
కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ ఏమిటో కనిపెడితే మనం ఈ కేసుని ఈజీగా సాల్వ్ చేయవచ్చు. పైన చూస్తే వాళ్ళ మధ్య కనెక్షన్ లేదు. అదే మనం కొంచెం లోపలికి వెళ్ళి వాళ్ళ స్కూల్ డేస్, వాళ్ళ ఫ్యామిలీస్, వీళ్ళ చదువుకున్న ప్లేసులు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే ఏదైనా కనెక్షన్ దొరకవచ్చు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో లేడీ కానిస్టేబుల్ గీతా మూర్తికి ఫోన్ చేసి, సార్ ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత వాళ్ళని ఇక్కడ స్టేషన్ లో ఉంచకూడదు, వాళ్ళని వెంటనే లేడీస్ ఉండే జైలుకి పంపించాలి అని అంటుంది. ఆ మాటలు విన్న చక్రి వెంటనే ఆ మూర్తిని చూసి, అంటే వీళ్ళని ఇప్పుడు ఏ జైలుకి పంపించాలి అని అడుగుతాడు. దానికి ఆ మూర్తి సమాధానం చెప్తూ, ఈ చుట్టుపక్కల 5 జిల్లాలకి ఇక్కడ ఒకే ఒక్క జైలు ఉంది, అక్కడికి మాత్రమే ఈ లేడీస్ అందరినీ కూడా పంపించవలసి ఉంటుంది అని అంటాడు. దాంతో చక్రి ఈ 5 మందిని కూడా సరిగ్గా ఎక్కడైతే నందిని ఉందో అదే జైలు దగ్గరికి తీసుకుని వెళ్తాడు. వెంటనే చక్రి ఆ జైల్లో ఉన్న జైలర్ పర్మిషన్ తీసుకుని ఆ నందినితో మాట్లాడుతూ, ఈ 8 మంది కూడా చెల్లప్పని మేమే చంపామని లొంగిపోయారు. వాళ్ళు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ప్లీజ్ ఈ కేసులో నువ్వు నాకు కొంచెం సహాయం చెయ్యాలి. నేను జైలర్ తో మాట్లాడి ఆ 8 మందిని కూడా నువ్వు ఉన్న బ్లాక్ లోనే వేయిపిస్తాను. ప్లీజ్ వాళ్ళతో ఏదో విధంగా మాట్లాడి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చెయ్యి అంటాడు. ఆ రోజు సాయంత్రం సమయంలో చక్రవర్తి సుందర్కి ఫోన్ చేసి, చెల్లప్ప గారికి పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యింది, రేపు వచ్చి బాడీని తీసుకుని వెళ్ళవచ్చు, నువ్వు వెంటనే అంత్యక్రియలకి ఏర్పాట్లు చెయ్యి అని చెప్తాడు. మరోపక్క జైల్లో ఉన్న నందిని తన రూమ్లో నిద్రపోతూ ఉండగా అదే రూమ్లో ఉన్న 30కి పిట్స్ వచ్చి చాలా అల్లాడుతూ ఉంటుంది. అది గమనించిన నందిని మరియు విమల ఇద్దరూ కూడా ఆ 30కి చాలా సహాయం చేసి వెంటనే అక్కడ ఉన్న వార్డెన్ ని పిలుస్తారు. దాంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరూ వచ్చి ఆ 30ని తీసుకుని వెళ్లి తనకి ట్రీట్మెంట్ చేయిస్తారు. అయితే అదే రూమ్ లో చెల్లప్పని చంపామని లొంగిపోయిన 8 మందిలో మిగతా వాళ్ళందరూ అక్కడే ఉంటారు. కానీ 30కి అలా పిట్స్ వచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం ఎటువంటి సహాయం చేయకుండా అలాగే చూస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు చెల్లప్పకి అంత్యక్రియలు చేసే సమయానికి సుందర్ కనిపించడు. దాంతో చక్రవర్తి వెంటనే సుందర్ని వెతుక్కుంటూ తిరణాలు జరిగే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లి దాముని కలుస్తాడు. అక్కడ దాము ఇంతకు ముందు తిరణాలలో రాజు వేసి ఉంటాడు, ఇప్పుడు మాత్రం లాయర్ వేసి ఉంటాడు. చక్రి వెంటనే ఆ దాము దగ్గరికి వెళ్లి, ఇంతకు ముందు నువ్వు రాజు వేసావు కదా, సడన్ గా ఇప్పుడు ఎందుకు లాయర్ వేసావు అని అడగ్గా దానికి దాము, నేను అయ్యగారి మీద ఉన్న ప్రేమతోనే ఈ వేషం వేశాను అని చెప్తాడు. చక్రవర్తి వెంటనే ఆ దామును చూసి, చెల్లప్ప అంత్యక్రియలకి సమయం అవుతుంది కానీ సుందర్ కనిపించడం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న దాము, అన్న నాకు సుందర్ అన్న ఎక్కడ ఉంటాడో తెలుసు అని చెప్పడంతో చక్రవర్తి వెంటనే దామును కూడా తన కారులో ఎక్కించుకుని ఆ సుందర్ని వెతకడం కోసం బయలుదేరి వెళ్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ తిరణాలలో ఒక వ్యక్తి అమ్మవారు వేషం వేసుకుని వాళ్ళ కారుకి అడ్డం రావడంతో ఈ చక్రవర్తి వెంటనే అమ్మ వేషంలో ఉన్న ఒక వ్యక్తిని కసురుకుంటాడు. అది చూసిన కానిస్టేబుల్ నజీర్ వెంటనే ఆ చక్రవర్తిని చూసి, సార్ మీరు ఇప్పుడు కసురుకున్నారు కదా, అతనికి చెన్నైలో 2 ఫ్యాక్టరీలు ఉన్నాయి, కొన్ని 100 కోట్లు సంపాదిస్తాడు, కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి ఈ అష్టకాలి తిరణాలలో వేషాలు వేసి డబ్బులు అడుక్కుంటూ ఉంటాడు అని చెప్తాడు. ఆ మాటలు విన్న చక్రవర్తి, ఎందుకయ్యా ఇంత ఎండలో టైం వేస్ట్ అని అంటాడు. ఆ మాటలు విన్న దాము వెంటనే చక్రవర్తిని చూసి, సార్ ప్రతి మనిషిలో కూడా బయటికి చెప్పలేనంత చాలా అహంకారం ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి ప్రపంచంలో మనం అందరం కూడా ఈ సముద్రంలో నీటి బొట్టు లాంటి వాళ్ళమే అని అర్థం చేసుకుని ఈ తిరణాలలో వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే ఇక్కడికి వచ్చి వేషాలు వేసుకుని భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు. ఈ తిరణాలలో అసలు విషయం, అసురు సంహారం అయిన తర్వాత ఈ వేషాలు వేసిన వాళ్ళందరూ కూడా సముద్రంలోకి వెళ్లి అక్కడ కడిగేసుకుంటారు. అక్కడ వాళ్ళు కేవలం ఈ వేషాల్ని మాత్రమే కడుక్కోరు. వాళ్ళల్లో నిండి ఉన్న క్రోధం, అసూయ, అపరాధం, పాపం, అహంకారం, మనలో ఉన్న చెడు గుణాలన్నింటినీ కూడా వదిలేసి మళ్ళీ ఒక కొత్త జీవితం ప్రారంభిస్తారు అని అంటాడు. అలా ఆ తిరణాల ప్రత్యేకతను మొత్తం చక్రి సారికి చెప్పిన దాము ఆ తర్వాత సుందర్ ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే అక్కడ సుందర్ ఫుల్ గా తాగి పడిపోయి ఉంటాడు. చక్రి వెళ్లి ఆ సుందర్ని లేపగా సుందర్ చక్రిని చూసి, చక్రి మనకి జీవితంలో ఎవరి మీద కోపం ఉన్నా సరే మనం వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళతో మాట్లాడి అవన్నీ సెటిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడు, నాకు నాన్న మీద కోపంతో నేను నాన్నతో మాట్లాడలేకపోయాను, ఇప్పుడు ఒకసారి నేను నాన్నకి అంత్యక్రియలు చేసేస్తే ఇంకా జీవితంలో నేను ఎప్పటికీ నాన్నని చూడలేను, నాన్నతో మాట్లాడలేను అని బాధపడి ఏడుస్తూ ఉంటాడు. దాంతో చక్రి తనకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి తీసుకుని వెళ్లి ఆ చెల్లప్పకి అంత్యక్రియలన్నీ పూర్తి చేస్తారు. అక్కడతో ఈ 3వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది.
4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో జైల్లో ఉన్న నందిని అక్కడికి వచ్చిన ఆ 5 మందికి కూడా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరోపక్క చక్రవర్తి ఆ చెల్లప్పని చంపింది మేమే అనే సరెండర్ అయిన 8 మంది గురించి తెలుసుకోవడం కోసం వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా చెక్ చేస్తూ ఉంటాడు. మరోపక్క చక్రవర్తికి ఆ చెల్లప్ప చనిపోయినప్పుడు ఆ 8 మంది ఫోన్స్ కూడా వాళ్ళ సొంత ఊర్లోనే ఉన్నట్లుగా తెలుస్తుంది. కానిస్టేబుల్ గీత వెంటనే చక్రవర్తిని చూసి, సార్, ఈ 7 మంది ఫోన్స్ కూడా వాళ్ళ సొంత ఊర్లో ఉన్నాయి, అంటే దాని అర్థం ఆ చెల్లప్ప చనిపోయినప్పుడు ఈ 7 మంది కూడా ఆ స్పాట్ లో లేరు కదా అని అంటుంది. దాని చక్రవర్తి సమాధానం చెప్తూ, నిజమే, మరి ఆ చెల్లప్ప చనిపోయిన ఆ స్పాట్ లో ఉన్న 30 ఫోన్ కూడా అక్కడ కాకుండా తన సొంత ఊర్లో ఉన్నట్లుగా చూపిస్తుంది కదా. ఈ 8 మంది కూడా మనతో చాలా స్మార్ట్ గా గేమ్ ఆడుతున్నారు అని అంటాడు. ఆ తర్వాత చక్రవర్తి ఆ చెల్లప్ప దగ్గర వర్క్ చేస్తూ ఉండే జూనియర్ లాయర్స్ ని పిలిపించి, చెల్లప్ప గారు చనిపోక ముందు ఏదైనా ఒక వ్యక్తికి కానీ లేదా ఒక సంస్థకు కానీ బాగా ఇబ్బంది కలిగించే విధంగా, అంటే ఏదైనా పబ్లిక్ లిటిగేషన్ కేసులు ఏమైనా వేశారా అని అడుగుతాడు. ఆ మాటలో ఉన్న ఒక జూనియర్ లాయర్ చక్రవర్తిని చూసి, సార్, చెల్లప్ప గారు గత 10 సంవత్సరాలుగా ఏదో ఒక కేసు గురించి చాలా ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తున్నాడు, కానీ ఆ కేసు ఏమిటో నాకు కూడా తెలియదు. తను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం తన ల్యాప్టాప్ లోనే స్టోర్ చేస్తూ ఉంటాడు అని చెప్తుంది. దాంతో చక్రవర్తి వెంటనే మూర్తిని చూసి, సార్, ఆ స్పాట్ లో చెల్లప్ప గారి ల్యాప్టాప్ ఏమీ దొరకలేదు కదా అని అడుగుతాడు. మూర్తి కూడా, అవును సార్, ఆ స్పాట్ లో ఎక్కడా కూడా మనకు ల్యాప్టాప్ దొరకలేదు అని అంటాడు. ఆ సమయంలో ఒక జూనియర్ లాయర్ చక్రవర్తిని చూసి మాట్లాడుతూ, సార్, చెల్లప్ప గారు చాలా పబ్లిక్ లిటిగేషన్ కేసులు వేసి గెలిచారు, కానీ ఈ సీఫోర్ట్ అకాడమీ ప్రైమ్ వద మేడం కేసులో మాత్రం అని చెప్పబోతూ ఉంటాడు. దాంతో చక్రవర్తి వెంటనే వాళ్ళని చూసి, సరే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. అది చూసిన ఎస్ఐ మూర్తి, ఈ చక్రవర్తి మన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మూర్తి వెంటనే డైరెక్ట్ గా చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, చక్రవర్తి, నా గురించి నీకు మాలతి మేడం చాలా చెప్పి ఉంటుంది, కానీ ఏం జరిగిందో నేనే నీకు చెప్తాను విను. ఒకరోజు ఈ ప్రైమ్ వత మేడం, అదే సీఫోర్ట్ అకాడమీ ఓనర్, నన్ను పిలిచింది. నీ కొడుక్కి ఈ స్కూల్లో ఫ్రీగా చదువు చెప్పించి తనని ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేలాగా చేస్తాను, అందుకోసం నువ్వు నాకు ఒక సహాయం చెయ్యాలి. నేను ఇచ్చిన డబ్బులతో నాకు బినామీగా ఉండి ఈ పక్కనే ఉన్న వ్యవసాయ భూమిని మొత్తాన్ని కొను, నా స్కూల్ మొత్తాన్ని కూడా ఇంకా డెవలప్ చేస్తాను అని నన్ను అడిగింది. అందుకే నేను కాదనలేక ఆ మేడం గారు చెప్పినట్లుగా చేయడం జరిగింది. అయితే చెల్లప్ప గారు మాత్రం కోర్టులో కేసు వేశారు, దాంతో మేము ఆ వ్యవసాయ భూమిని కొనలేకపోయాం. ఆ తర్వాత నేను చెల్లప్ప దగ్గరికి వెళ్లి కోర్టులో కేసు వేస్తే నా కెరీర్ పోతుంది అని అడిగితే ఆయన ఏమన్నాడో నీకు తెలుసా? మూర్తి, నువ్వు అమాయకుడు అన్న విషయం నాకు కూడా తెలుసు, నువ్వు ఎటువంటి లంచం తీసుకోలేదు, కానీ నేను ఆ విధంగా కోర్టులో వాదిస్తేనే కేసు బలంగా ఉంటుంది. నేను ఆ ప్రైమ్ వాద మేడంకి సరైన గుణపాఠం చెప్పగలుగుతాను. కొన్నిసార్లు ఊరికి మంచి జరగాలి అంటే కొంతమందికి చిన్న చిన్న దెబ్బలు తగిలినా తప్పు లేదు, ఈసారి నీకు దెబ్బ తగులుతుందనుకో, కానీ ఊరికి మాత్రం మంచి జరుగుతుందని చెప్పాడు. ఈ చెల్లప్పసారి ఎలాంటి వాడు అంటే కోట్లు దొంగతనం చేసేవాళ్ళు, గుడి దగ్గర చిన్న చిన్న పిక్ పాకెట్ చేసేవాళ్ళు అందరూ కూడా సమానమే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత చెల్లప్ప గారు కోర్టులో కేసు వాదించి నన్ను 6 నెలలు సస్పెండ్ చేయించాడు. అదే సార్ మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ, అంతకు మించి మా ఇద్దరి మధ్యలో ఏమీ గొడవలు లేవు అని చెప్తాడు. ఆ తర్వాత చక్రవర్తి మరియు మూర్తి ఇద్దరు కలిసి ఆ ప్రైమ్ వద మేడం ని ఎంక్వైరీ చేయడం కోసం స్కూల్ కి వెళ్లి తనకి ఈ 8 మంది ఫొటోస్ ని చూపించిన చక్రవర్తి, వీళ్ళెవరో నీకు తెలుసా, లేదా వీళ్ళని మీరేమైనా దత్తత తీసుకున్నారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రియం వద మేడం, వాళ్ళెవరో నాకు తెలియదు అని అంటుంది. చక్రి వెంటనే ఆ ప్రియం వద మేడం ని చూసి, ఆ చెల్లప్ప గారు చనిపోయిన రోజు చివరిసారిగా మీరే అతనికి ఫోన్ చేశారు, అలాగే మీకు ఆ చెల్లప్ప గారికి గత 10 సంవత్సరాల నుంచి గొడవలు ఉన్నాయి, అంటే మీరే తనని చంపించారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ప్రైమ్ వద మేడం చక్రవర్తిని చూసి, నువ్విలా బేస్ లేకుండా మాట్లాడకు, నాకు ఆ చెల్లప్పకి గొడవ ఎలా వచ్చిందో తెలుసా, మా స్కూల్ కాళీపట్నంలో ఉన్నందువల్ల ఆ కాళీపట్నంలో ఉన్న స్టూడెంట్స్ కి 50% సీట్లు ఇవ్వాలని అడిగాడు, కానీ నేను అలా ఇవ్వలేదు, అందుకే తను తట్టుకోలేక నా మీద ల్యాండ్ గ్రాబింగ్ అని రకరకాల కేసులు పెట్టాడు, అందుకే నేను ఇవన్నీ భరించలేక నేను కూడా అతని మీద పరువు నష్టం కేసు వేసి ఆ విషయం చెప్పడం కోసమే చెల్లప్పకి ఫోన్ చేశాను, ఇంక మీరు నా టైం వేస్ట్ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటుంది.
మరోపక్క జైల్లో ఉన్న నందిని ఆ 8 మంది కూడా దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉండగా వాళ్ళు మాత్రం నందినికి దగ్గర అవ్వకుండా తనని దూరం పెడుతూ ఉంటారు. ఆ తర్వాత రోజు సుందర్, మాలతి మరియు ఈ చక్రవర్తి కలిసి చెల్లప్ప అస్థికల్ని సముద్రంలో కలపడానికి అక్కడికి వెళ్లి ఉంటారు. ఆ సమయంలో సుందర్ తన అమ్మ మాలతిని చూసి, అమ్మ దాముని పిలవలేదా? ఎందుకమ్మా దాముని మర్చిపోయావు? తనని ఎప్పుడూ పని ఉన్నప్పుడే పిలుస్తావా? అయినా వాడు మన ఇంట్లో ఒక సభ్యుడే కదా అంటూ తన అమ్మని తిట్టి అస్థికల్ని సముద్రంలో కలపడానికి వెళ్తాడు. అప్పుడు మాలతి వెంటనే చక్రవర్తిని చూసి, సుందర్ నా మీద కోప్పడడంలో ఎటువంటి తప్పు లేదు, నేనే ఆ దాముని పిలవడం మర్చిపోయాను. దాము గత 14 సంవత్సరాల నుంచి కూడా ఈ తిరణాలలో వేషాలు వేస్తున్నాడు. మరొక సంవత్సరం రాజు గెటప్ వేసి ఉంటే 15 సంవత్సరాలు నిండిపోతాయి. 15 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే అమ్మవారి గెటప్ వేయగలరు. అదే తన జీవిత ఆశయం కూడా. ఇప్పటికే దాము 14 సంవత్సరాలు పూర్తి చేశాడు. కానీ నిన్న చెల్లప్పకి అంత్యక్రియలు చేసే సమయంలో నిజానికి దాము అక్కడికి రాకూడదు. అయినప్పటికీ దాము తన వ్రత దీక్షనంతా కూడా పక్కన పెట్టి తన చేతికి ఉన్న తాయెత్తుని కూడా తీసేసి నిత్తేజంగా ఉన్న ఆ సుందరికి ధైర్యం చెప్పడం కోసం అక్కడికి వచ్చి సుందర చేత అంత్యక్రియలన్నీ పూర్తి చేయించాడు. అలాంటి ఇంట్లోని మనిషిని మర్చిపోవడం నాదే తప్పు అని అంటుంది మాలతి. ఆ తర్వాత చక్రి దాముని వెతుకుతూ వెళ్ళగా ఆ సమయంలో దాము సముద్రంలో తను వేసుకుని ఉన్న లాయర్ వేషం మొత్తం కడిగేస్తూ ఉంటాడు. చక్రి వెంటనే అక్కడికి వెళ్ళి, ఎందుకు దాము వేషం మొత్తం కడిగేస్తున్నావు? నువ్వేం తప్పు చేశావు? ఎందుకు ఆ వేషాన్ని కడిగేస్తున్నావని తన దగ్గర ఉన్న 8 మంది ఫొటోస్ ని చూపించి, వీళ్ళెవరో నీకు తెలుసా? నీకు చెల్లప్ప మీద ఏదైనా కోపం ఉందా? నిన్ను ఆయన బాగానే చూసుకునేవాడు కదా అని అంటాడు. దాంతో దాము వెంటనే చక్రవర్తిని పక్కకు తోసేసి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. సరిగ్గా అదే సమయంలో నందిని చక్రవర్తికి ఫోన్ చేసి, ఇప్పుడు నేను నీకు చెప్పబోయే విషయం యూజ్ అవుతుందో లేదో తెలియదు కానీ ఈ 8 మంది కూడా హాస్టల్లో ఉండి చదువుకున్నారు. ఈ 8 మందికి మధ్యలో ఏదో కనెక్షన్ ఉంది, కానీ పైకి మాత్రం అలా కనిపించడం లేదు అని అంటుంది. ఆ తర్వాత చక్రవర్తి వెంటనే తన టీంలోని కొంతమందికి ఆ దాముని వెతకమని చెప్తాడు. అదే విధంగా చక్రవర్తి ఆ చెల్లప్పని చంపామని సరెండర్ అయిన 8 మంది గురించి కూడా ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే తనకి ఈ 8 మంది కూడా 2013 సెప్టెంబర్ నెలలోనే స్కూల్లో జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది. ఆ మాటలు విన్న చక్రవర్తి 2013 అంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం. అప్పుడు వీళ్ళకి 12-13 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ సమయంలో వీళ్ళు అచ్చంగా వెళ్లి ఆ స్కూల్లో జాయిన్ అవ్వలేరు కదా, వీళ్ళని ఎవరో అక్కడ జాయిన్ చేయించి ఉంటారు. అదే విధంగా వీళ్ళకి ఎవరు ఫీజు కట్టారా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడికి ఇన్స్పెక్టర్ మూర్తి వచ్చి, నేను 3 స్కూల్లో ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏమిటి అంటే వాళ్ళకి అప్లైడ్ సొసైటీ అనే ఒక ఫౌండేషన్ ఫీజు కట్టిందని తెలిసింది అని అంటాడు. అది ఎవరిది అని ఎంక్వైరీ చేయగా అందులో మెయిన్ ట్రస్టీగా ప్రేమవతి మేడమే వర్క్ చేస్తూ ఉంటుంది. దాంతో చక్రి వెంటనే ఆ ప్రేమవతి మేడం దగ్గరికి వెళ్లి, మొన్న వచ్చినప్పుడు నాకేమీ తెలియదని చెప్పారు, ఇప్పుడు మీరే ఆ 8 మందిని కూడా చదివించారు, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఈ చనిపోయిన చెల్లప్ప నాకు తండ్రి లాంటి వాడు, అలాంటి వ్యక్తికి అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోను అని అంటాడు. ఆ మాటలో ఉన్న ప్రేమవతి మేడం వెంటనే తనని చూసి, ఊర్లో ఉన్న అందరూ కూడా నీలాగే అతని గురించి చాలా గొప్పగా అనుకుంటూ ఉంటారు, కానీ నిజానికి అతను అంత మంచి వ్యక్తి కాదు అంటూ 10 సంవత్సరాల క్రితం జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు రాత్రి సమయంలో ప్రియమవద దగ్గరికి ఆ చెల్లప్ప వచ్చి, మీ స్కూల్లో చనిపోయిన ఆ అబ్బాయి ఎలా చనిపోయాడు అని అడుగుతాడు. దానికి ఆ ప్రియమవద సమాధానం చెప్తూ, ఆ అబ్బాయి గోడ దూకి బయటికి వెళ్లి నాటు సారా తాగడం వల్లనే తను చనిపోయాడు, కావాలంటే మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని కూడా చూడవచ్చు అని చెప్తుంది. అయితే చెల్లప్ప మాత్రం ఆ ప్రియమవద మేడం ని చూసి, నీ దగ్గర ఉన్నది ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్, నా దగ్గర ఉన్నది ఒరిజినల్, దీంట్లో చాలా క్లియర్ గా రాసి ఉంది, ఆ బాబు మీ స్కూల్లో పెట్టిన స్నాక్స్ తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ అయ్యి చనిపోయాడు. ఆ సమయంలో స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ డే అవ్వడం వల్ల బయటికి వెళ్లిపోయారు, అందుకే వాళ్ళందరూ కూడా బ్రతికిపోయారు, ఈ అబ్బాయి ఒక్కడే చనిపోయాడు. ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా, నీ స్కూల్ మొత్తం నాశనం అవుతుంది అని అంటాడు. దాంతో ప్రియమవద వెంటనే చెల్లప్పని చూసి, అసలు నీకేం కావాలో చెప్పు, మనం డీల్ మాట్లాడుకుందాం అని అంటుంది. దాంతో చెల్లప్ప వెంటనే ఆ ప్రియమవదను బయటికి తీసుకుని వెళ్లి తన వ్యానులో ఉన్న 8 మంది పిల్లల్ని కూడా చూపిస్తాడు. ఆ ఆడపిల్లల్ని చూసిన ప్రియమవద, చిన్న పిల్లలు, వాళ్ళని ఏం చేసావు, ఇంతకీ ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అంటుంది. దాంతో చెల్లప్ప వెంటనే ఆ ప్రియమవదను చూసి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఈ 8 మంది పిల్లలు కూడా మాయం అవ్వాలి అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న ప్రియమవద, అంటే ఏమంటున్నావు, నేను ఆ 8 మందిని కూడా చంపాలా అని అంటుంది. దానికి చెల్లప్ప మాట్లాడుతూ, వద్దు, నువ్వు వాళ్ళని చంపవలసిన అవసరం లేదు, ఈ 8 మందిని కూడా ఎక్కడ ఉంచుతావో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు కావాలన్నా ఎవరికీ తెలియకుండా వెళ్లి నేను వాళ్ళని కలవాలి అని అంటాడు. ఆ మాటలు విన్న ప్రియమవద, చీ చిన్న పిల్లలు వాళ్ళు, నువ్వు చెప్పినట్టు నేను చెయ్యను
చెయ్యను అంటుంది. దాంతో చెల్లప్ప వెంటనే ఆ ప్రియంవదాన్ని చూసి నువ్వు నేను చెప్పింది చేయకపోతే నీ స్కూల్ మూత పడుతుంది అని వార్నింగ్ ఇస్తాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి ఆ ప్రియంవద చక్రవర్తిని చూసి అప్పటి నుంచి కూడా ఆ చెల్లప్ప నా మీద నా స్కూల్ మీద రకరకాల కేసులు వేస్తూ నన్ను భయపెడుతూ వచ్చాడు. ఇప్పుడు ఆయనే చనిపోయాడు కాబట్టి నాకు ధైర్యం వచ్చింది. నువ్వు కావాలంటే చెప్పు, నేను ఎక్కడికైనా వచ్చి స్టేట్మెంట్ అయినా ఇస్తాను. చక్రి ఒక మాట చెప్పు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ పిల్లలందరూ కలిసి అలాంటి వ్యక్తిని చంపడంలో ఏదైనా తప్పు ఉందంటావా అని అంటుంది. ఆ మాటలు విన్న చక్రి కూడా ఆ చెల్లప్పన్ ఇలాంటి వ్యక్తి అని చాలా బాధపడి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క జైల్లో ఉన్న 8 మంది కూడా అర్ధరాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా బయటికి వెళుతూ ఉంటారు. అది చూసిన నందిని వాళ్ళనే ఫాలో అవుతూ వెళ్ళగా ఆ 8 మంది కూడా జైల్లో ఉన్న ఒక పాడుబడిన ఇంట్లో లోపలికి వెళ్లి అక్కడ ఆ 8 మంది కూడా చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటారు. ఇదంతా నందిని బయట నుంచి చూస్తూ ఉంటుంది. అక్కడతో ఈ 4వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో జైల్లో ఉన్న నందిని దగ్గరికి ఒక సీనియర్ లాయర్ అయినటువంటి విజయ్ బాలాజీ అనే ఒక వ్యక్తి వచ్చి, అమ్మ నువ్వే కదా గుణాని అక్కడికి ఫోన్ చేసి పిలిచావు, అసలు నువ్వెందుకు చక్రి దగ్గర గన్ను తీసుకుని ఆ గుణా దగ్గరికి వెళ్ళావు? నీ ఆత్మరక్షణ కోసమే ఆ గన్నుని తీసుకుని వెళ్ళావు కదా, మాకు నువ్వు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మేము ఈ కేసుని బాగా వాదించి నిన్ను బయటికి తీసుకు వెళ్ళగలము అని అంటాడు. అయితే నందిని మాత్రం మళ్ళీ ఈ కేసు మొదటికి వెళ్ళింది. వీళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను సమాధానం చెప్పలేను. ఎప్పుడో జరిగిపోయిన ఆ సంఘటన గురించి మర్చిపోతూ ఇప్పుడిప్పుడే నేను నార్మల్ అవుతున్నాను. వీళ్ళు మళ్ళీ ఆ విషయం అన్నీ కూడా నాకు గుర్తు చేసేలాగా ఉన్నారు. ఈ ట్రయల్ ని ఫేస్ చేయడం కన్నా ఈ జైల్లోనే ఉండడమే మంచిది అనుకుని ఆ సీనియర్ లాయర్ ని చూసి, నేను ఆత్మరక్షణ కోసం ఆ గన్నుని తీసుకుని వెళ్ళలేదు, నేను ఆ గుణాన్ని చంపడం కోసమే తీసుకుని వెళ్ళాను అని చెప్పి వాళ్ళకి సహకరించకుండా అక్కడి నుంచి పక్కకు వెళ్లిపోతుంది. నిజానికి ఈ గుణ ఎవరు అంటే నందిని వాళ్ళ బాబాయ్ అయి ఉంటాడు. నందిని ఫస్ట్ సీజన్ ఎండింగ్ లో తన బాబాయ్ అయినటువంటి గుణానే చంపేసి ఉంటుంది. ఎందుకు చంపి ఉంటుంది అన్నది మాత్రం మీరు ఫస్ట్ సీజన్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. మరోపక్క చక్రి తను చెల్లప్ప గురించి తెలుసుకున్నది మొత్తం కూడా ఇన్స్పెక్టర్ మూర్తికి చెప్పడంతో మూర్తి ఆ చక్రవర్తిని చూసి ఈ 8 మంది కూడా ఆ చెల్లప్పని చంపడానికి కారణం, ఈ 8 మంది కూడా చిన్న వయసులో ఉన్నప్పుడు చెల్లప్ప వాళ్ళని అబ్యూస్ చేశాడా, నేను నిజంగా నమ్మలేకపోతున్నాను అని అంటాడు. ఆ తర్వాత చక్రవర్తి మూర్తి ఇద్దరు కలిసి ఆ చెల్లప్ప కాటేజ్ దగ్గరకు వెళ్లి చూస్తూ ఉంటారు. అప్పుడే చక్రవర్తి ఆ కాటేజీలో ఒక సొరంగ మార్గాన్ని గుర్తిస్తాడు. ఆ సొరంగ మార్గం చెల్లప్ప కాటేజీ నుంచి బీచ్ ఒడ్డు వరకు ఉంటుంది. దాన్ని చూసిన చక్రవర్తి ముప్పి ఈ సొరంగ మార్గం గుండానే ఆ చెల్లప్ప రూమ్ లోకి వచ్చినట్లు ఉంది అని అనుకుంటాడు. ఆ తర్వాత చక్రి వెంటనే మాలతి దగ్గరికి వెళ్లి, అమ్మ కాటేజీలో ఉన్న సొరంగ మార్గం గురించి మీకు తెలుసా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న మాలతి చక్రవర్తిని చూసి, లేదు, అందులో సొరంగ మార్గం ఉన్న విషయం నాకే కాదు, దాన్ని కావాలని ఇష్టపడి కొన్న చెల్లప్పకు కూడా తెలియదు అని అంటుంది. ఆ మాటలు విన్న చక్రవర్తి, చెల్లప్పకు తెలియదని మీరు ఎలా చెప్పగలరు అని అడుగుతాడు. దానికి మాలతి మాట్లాడుతూ, తనకు తెలిస్తే నాకు ఖచ్చితంగా చెప్పేవాడే కదా, తనకు కూడా అక్కడ సొరంగ మార్గం ఉందని తెలిసి ఉండదు, అది సుందర కోసం కొన్నప్పటికీ సుందర ఎప్పుడూ కూడా అక్కడికి వెళ్ళలేదు, ఈ చెల్లప్పే దాన్ని ఒక ప్రైవేట్ ఆఫీస్ గా చేసుకుని అక్కడ వర్క్ చేస్తూ ఉంటాడు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీకి హెడ్ అయినటువంటి ఫెర్నాండిస్ అక్కడికి ఆ దాముని పట్టి తీసుకుని వస్తాడు. దాంతో చక్రి వెంటనే ఆ దాము దగ్గరికి వెళ్లి, నిజం చెప్పు, ఎందుకు నువ్వు నన్ను చూడగానే పారిపోయావు అని అడగడంతో ఇప్పుడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే ఆ దాము మరెవరో కాదు, చెల్లప్ప కొడుకు అని తెలుస్తుంది. కట్ చేస్తే జైల్లో ఉన్న ఈ 8 మంది అమ్మాయిలు కూడా వంటగదిలో గ్యాస్ బండని పేరేలాగా చేసి అక్కడ చిన్న విధ్వంసమే సృష్టించి ఫైల్స్ ఉన్న రూమ్ లోకి వెళ్లి ఒక ఫైల్ ని తీసుకుని వెళ్తారు. అలా అక్కడికి వెళ్లి ముప్పి ఫైల్ ని దొంగతనం చేస్తూ ఉండగా అదంతా నందిని చూసి ముప్పిని చూసి, ఇదంతా మీరు దేనికోసం చేస్తున్నారు అని అడుగుతుంది. అయితే ముప్పి మాత్రం నందిని చూసి, ఇప్పుడు నీకు ఇదంతా చెప్పే టైం లేదు అని చెప్పి పక్కకు వెళ్లిపోతుంది. ఆ తర్వాత చక్రి వెంటనే తనకు తెలిసిన ఫోరెన్సిక్ టీమ్ ని ఆ సొరంగ మార్గానికి తీసుకుని వెళ్లి క్లియర్ గా ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేపిస్తాడు. అక్కడ వాళ్ళకి కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ సరిగ్గా ఆ 8 మందికి కూడా మ్యాచ్ అవుతాయి. సరిగ్గా అదే సమయంలో ఫోరెన్సిక్ టీమ్ మెంబర్ అయినటువంటి అమర్ ఆ చక్రవర్తిని మరియు మూర్తిని చూసి, సార్, ఆ చెల్లప్ప చేతి మీద గన్ పౌడర్ కూడా ఉంది అని అంటాడు.
ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ మూర్తి, ఆ చెల్లప్ప చేతి మీద గన్ పౌడర్ ఉంది అంటే అది ఖచ్చితంగా ఆత్మహత్య అయి ఉంటుంది కదా చక్రి అని అంటాడు. అయితే చక్రి మాత్రం అలా అయ్యే ఛాన్సే లేదు అని అంటూ ఉంటాడు. అమర వెంటనే చక్రిని మరియు మూర్తిని చూసి, సార్ ఒకవేళ ఆ చెల్లప్ప చేతిలో గన్నును పెట్టి ఆ ముప్పిని అలా షూట్ చేసి ఉండవచ్చు కదా అని అంటాడు. దాంతో మూర్తి వెంటనే చక్రిని చూసి, సార్ చెల్లప్ప 6 అడుగులు ఉంటారు, ఆజానబాహుడు, ఈ ముప్పి 3 అడుగులు ఉంటుంది. తను ఆ చెల్లప్ప చేతిలో గన్ను పెట్టి అతననే షూట్ చేసే అంత బలం తనకు ఉంటుందా? అసలు ఇదంతా నమ్మశక్యంగా లేదు. చక్రి ఇది ఆత్మహత్య అని కేసును క్లోజ్ చేస్తే ఆ 8 మందిని కూడా మనం ఈజీగా బయటికి తీసుకురావచ్చు అని అంటాడు. దాంతో చక్రి మూర్తిని చూసి, సార్ ఇది ఆత్మహత్య అని బలంగా ప్రూవ్ చేయాలి అంటే ఈ 8 మంది కూడా 10 సంవత్సరాల తర్వాత ఒకటిగా కలుసుకుని ఆ చెల్లప్పను ప్రశ్నించడానికి అతని దగ్గరికి వెళ్లి ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి చెల్లప్పకి తన మీదే తనకి అసహ్యం వేసి తన గన్నుతో తానే షూట్ చేసుకుని చనిపోయి ఉంటాడు అని చక్రి అంటాడు. అయితే ఆ మాటలు విన్న ఫోరెన్సిక్ టీమ్ హెడ్ అయినటువంటి అమరన్న ఆ చక్రవర్తిని చూసి, సరే నువ్వు అనుకున్నదే నిజం అనుకుందాం సార్, మరి ముప్పి ఎందుకు చెల్లప్ప చేతిలో గన్ను తీసుకుని ఆ కబోర్డ్ లో కూర్చుంది అని అంటాడు. దాంతో చక్రి వెంటనే ఆ ఫోరెన్సిక్ హెడ్ అయినటువంటి అమర్ని చూసి, ఆ ముప్పికి తన కళ్ళ ముందే తనకి అన్యాయం చేసినటువంటి ఆ వ్యక్తి చనిపోవడంతో షాక్ లో అలా గన్ను తీసుకుని వెళ్లి కబోర్డ్ లో కూర్చుని ఉంటుంది. షాక్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక్కడ మనం లాజిక్ ని వెతకలేము అని అంటాడు. దాంతో మూర్తి వెంటనే చక్రిని చూసి, అలాంటప్పుడు మిగిలిన వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయారు అని అడుగుతాడు. దానికి చక్రి మూర్తిని చూసి, ఈ ముప్పి పోలీసులకు దొరికిపోయింది అన్న విషయం టీవీలో చూసిన ఈ 7 మంది కూడా ఆ కేసుని బలహీనం చేయడం కోసం వాళ్ళందరూ కూడా వచ్చి లొంగిపోయినట్లు ఉన్నారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాని ఒక విషయం ఏమిటి అంటే, ఆ ముప్పి కబోర్డ్ లో ఉండగా బయట ఎవరు గడి పెట్టారు అన్నదే నాకు అర్థం కావడం లేదు. సార్ మనకి ఇక్కడ తెలియంది ఆ గడి ఎవరు పెట్టారో అన్న విషయం మనకు తెలియదు. దాని ఒక్కదాని గురించి మనం ఆలోచిస్తూ ఉంటే కేసు ముందుకు వెళ్ళదు. మనం చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో మనకు తెలియని క్వశ్చన్ ని చాయిస్ లో వదిలేసినట్లుగా ఇక్కడ కూడా మనం ఆ కబోర్డ్ కి బయట నుంచి ఎవరు గడియ పెట్టారో అన్నది పక్కన పెట్టి మిగతా విషయాల మీద దృష్టి పెడితే ఆ 8 మందిని కూడా ఈజీగా కాపాడవచ్చు అని అంటాడు చక్రి. మరోపక్క తిరణాలలో డిఐజీ ధర్మ చాలా ఉత్సాహంగా అక్కడ రథాన్ని లాగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చక్రి అక్కడికి వెళ్లి డిఐజీ ధర్మకి ఆ చెల్లప్ప గురించి మొత్తం వివరిస్తాడు. ఆ మాటలు విన్న డిఐజీ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, నువ్వు చెప్తున్నంత నిజమేనంటావా? ఆ 8 మంది కూడా ఏమీ తప్పు చేయలేదంటావా అని అడుగుతాడు. దానికి చక్రి మాట్లాడుతూ, నిజం సార్, ఆ చెల్లప్ప చనిపోయినప్పుడు ఆ 8 మంది అక్కడ ఉన్నారు అన్న మాట వాస్తవమే, కానీ వాళ్ళైతే తనని చంపలేదు అని అంటాడు. దానికి డిఐజీ ధర్మ చక్రిని చూసి, మనం ఇప్పుడు చెల్లప్ప ఇలాంటి వ్యక్తి అని చెప్తే ఈ గ్రామంలోని ప్రజలు ఎవరో కూడా నమ్మరు, పైపెచ్చి పోలీసులైన మనల్నే తిట్టడం మొదలు పెడతారు. నువ్వు ఒక పని చెయ్యి, ఆ జైల్లో ఉన్న అమ్మాయిల చేతే జరిగింది ఏమిటో చెప్పించు, వాళ్ళు చెప్తే చచ్చినట్టు ఊర్లో వాళ్ళందరూ కూడా నమ్మాల్సి వస్తుంది కదా అని అంటాడు. ఆ తర్వాత జైల్లో ఉన్న ఈ 8 మందిని కూడా నందిని మిమ్మల్ని వార్డెన్ పిలుస్తుంది అని అక్కడికి వచ్చినటువంటి ఈ చక్రవర్తి దగ్గరికి తీసుకుని వెళ్తుంది. దాంతో అది చూసిన వాళ్ళందరూ కూడా నందినిని చూసి, నువ్వెందుకు మాకు అబద్ధం చెప్పావు, వార్డెన్ పిలుస్తుంది అని చెప్పి పోలీస్ దగ్గరికి ఎందుకు తీసుకుని వచ్చావు అని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతూ ఉంటారు. అప్పుడు ఆ నందిని వాళ్ళందరినీ చూసి, ప్లీజ్ నా మాట వినండి, తను ఇక్కడికి మీకు సహాయం చేయడం కోసమే వచ్చాడు. నేను కూడా మీలాగా చిన్నప్పుడు అబ్యూజ్ కి గురైన దాన్నే. నా దగ్గర మా సొంత చిన్నానే ఆ విధంగా ప్రవర్తించాడు. తను సమాజం దృష్టిలో చాలా మంచి వ్యక్తిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు, కానీ నా దగ్గర మాత్రం చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. తను నా దగ్గరే కాదు, మా చెల్లిని కూడా అబ్యూస్ చేసి తనను కూడా చంపేశాడు. మిమ్మల్ని ఆ చెల్లప్ప చిన్నప్పుడు అబ్యూస్ చేశాడని నాకు తెలుసు. మీ అందరికీ కూడా ఈ చక్రి సహాయం చేయడం కోసమే ఇక్కడికి వచ్చాడు. అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటుంది. ఆ మాటలు విన్న అక్కడే ఉన్న చక్రి వాళ్ళందరినీ చూసి, మీరందరూ కూడా ఆ టనెల్ ద్వారా అక్కడికి వెళ్ళినట్లుగా నాకు ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. మీరందరూ అక్కడికి వెళ్ళారు, కానీ మీరు మాత్రం ఆ చెల్లప్పని చంపలేదు. ఆ చెల్లప్పే ఆత్మహత్య చేసుకున్నాడు. ప్లీజ్ అక్కడ ఏం జరిగిందో చెప్పండి అని అంటాడు. దాంతో ఆ 8 మంది కూడా వాళ్ళని చిన్నప్పుడు ఏ విధంగా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లారో మొత్తం గుర్తు చేసుకుంటూ జరిగింది చెప్పడం మొదలు పెడతారు. అక్కడతో ఈ 5వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో స్టోరీ 10 సంవత్సరాల గతానికి వెళ్తుంది. చేపలు పట్టుకుని బ్రతుకుతూ ఉండే నాగమ్మ మరియు రవి అనే ఇద్దరు భార్యాభర్తలు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఒక రోజు రాత్రి రవి దగ్గరికి ఒక గ్యాంగ్ వచ్చి, ఈ రోజు రాత్రికి ఓనర్ గారు ఒక పని చెప్పబోతున్నారు, నీ బోట్ ని ఓల్డ్ ఫోర్ట్ దగ్గరికి తీసుకునిరా అని చెప్పి వెళ్లిపోతారు. దాంతో రవి వెంటనే తన వైఫ్ నాగమ్మని చూసి, ఈ ఒక్క పని అయితే ఫైనాన్స్ లో ఉన్న మన బోట్ ని విడిపించేసుకోవచ్చు, ఆ తర్వాత మనం ఇంకా ఆనందంగా జీవించవచ్చు అని
అని తన వైఫ్ నాగమ్మ భోజనం చేయమని చెప్తూ ఉన్నా వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే నాగమ్మ మాత్రం తన హస్బెండ్ భోజనం చేయకుండా వెళ్ళాడు అని తన హస్బెండ్ ని వెతుక్కుంటూ ప్రజెంట్ ఆ చెల్లప్ప కొన్న కాటేజ్ కి ఉన్న సొరంగం మార్గం దగ్గరికి వెళ్తుంది. అక్కడికి వెళ్లిన నాగమ్మ తన హస్బెండ్ రవి కోసం వెతుకుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఆ కాటేజీ నుంచి ఉన్న సొరంగం మార్గం దగ్గర నుంచి రవి మరియు కొంతమంది ఒక 8 మంది చిన్న పిల్లలకి దారాలు కట్టి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటారు. ఇదంతా కూడా నాగమ్మ భయపడి అలాగే చూస్తూ ఉంటుంది. ఆ చిన్న పిల్లలందరినీ కూడా రవి తీసుకుని వెళ్లి తన బోట్ లో దాచిపెడతాడు. ఆ తర్వాత కొంత సమయానికి ఇదంతా చూసిన నాగమ్మ వెంటనే రవి దగ్గరికి వెళ్లి నువ్వు మీ ఓనర్ దగ్గర ఇలాంటి పని చేస్తున్నావా అంటూ తిడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి తన ఓనర్ వస్తూ ఉండడంతో రవి ఆ నాగమ్మను చూసి నాగమ్మ నా మాట విను, నేనేమి తప్పు చేయడం లేదు, నా ఓనర్ చెప్పిన పని మాత్రమే చేస్తున్నాను, నీకన్నీ కూడా ఇంటికి వచ్చి నీట్ గా వివరిస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. అయితే నాగమ్మ మాత్రం ఆ రవితో గొడవ పడుతూ ఉండడంతో రవి ఆ నాగమ్మను ఒక దెబ్బ కొట్టడంతో నాగమ్మ స్పృహ కోల్పోతుంది. రవి వెంటనే ఆ నాగమ్మను కూడా తీసుకుని వెళ్లి ఆ బోటులోనే దాచిపెట్టి అక్కడికి వచ్చిన తన ఓనర్ గారు చూడండి, బోట్ లో 8 మంది అమ్మాయిలు కూడా ఉన్నారు, మీరు చెప్పిన ప్లేస్ లో వాళ్ళని ఇడిపించి వస్తాను అని చెప్పి బోటు తీసుకుని బయలుదేరతాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత రవి వెంటనే లోపలికి వెళ్లి తన వైఫ్ కి కట్టేసి ఉన్న ఆ దారాల్ని విడిపిస్తాడు. దాంతో నాగమ్మ వెంటనే బయటికి వచ్చి ఆ రవిని చూసి రవి ఆ చిన్న పిల్లలు అమాయకులు, వాళ్ళని వదిలేయి అని అంటాడు. ఆ మాటలు విన్న రవి మాత్రం నాగమ్మను చూసి నాగమ్మ నీకు విషయం అర్థం కావడం లేదు, మనం ఓనర్ చెప్పిన పని చేయకపోతే మనల్ని చంపేస్తుంది, ఈ పిల్లల్ని నీ సొంత పిల్లల్లాగా చూడకు, వాళ్ళని చేప పిల్లల్లా మాత్రమే చూడు, వీళ్ళని తీసుకుని వెళ్లి కంటైనర్లో ఎక్కిచ్చేస్తే వాళ్ళు వేరు వేరే దేశాలకి వెళ్లిపోతారు, ఈ ఒక్కసారికి నా మాట విను, డబ్బులు రాగానే ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయి మనం హ్యాపీగా ఉందాము అని అంటాడు. అయితే నాగమ్మ మాత్రం ఆ పిల్లలందరినీ కూడా తన సొంత పిల్లల్లాగా భావిస్తూ ఈ చిన్న పిల్లలకి అన్యాయం జరగడానికి వీల్లేదు అని అక్కడ ఉన్న ఒక కత్తి తీసుకుని తన హస్బెండ్ రవి తల నరికేసి అక్కడి నుంచి ఆ పిల్లలందరినీ కూడా కాపాడి తీసుకుని వెళ్లిపోతుంది. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ కంటైనర్ దగ్గరికి ఆడపిల్లలు రాలేదు అని రవి ఓనర్ గ్యాంగ్ రవి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఆ సముద్రపు ఒడ్డుకి రవి తల కొట్టుకు రావడం చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి అసలు రవికి ఏమైంది అని ఆలోచించి వెంటనే ఆ నాగమ్మ కోసం అలాగే ఆ 8 మంది ఆడపిల్లల కోసం వెతుకుతూ ఉంటారు. మరోపక్క నాగమ్మ ఆ 8 మంది పిల్లల్ని కూడా ఎవరికి కనిపించకుండా ఒక ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్లి అసలు మీరు ఎవరు, మీ ఊరు ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. అయితే ఆ 8 మంది పిల్లలకు కూడా తెలుగు సరిగ్గా వచ్చి ఉండదు. వాళ్ళు హిందీలో మాట్లాడుతూ కొంతమంది మాకు మా అమ్మా నాన్న లేరు అని చెప్తారు, మరి కొంతమంది మాత్రం మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళే అమ్మేశారు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్న నాగమ్మ మాత్రం చిన్న వయసులోనే వీళ్ళని తల్లిదండ్రులే అమ్మేశారా అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత నాగమ్మ ఆ 8 మందిని కూడా తన సొంత పిల్లల్లాగా భావించి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని వెతుకుతున్నటువంటి ఆ రవి వాళ్ళ ఓనర్ గ్యాంగ్ నుంచి వాళ్ళకి కనిపించకుండా వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా వీళ్ళు రౌడీలకి కనిపించకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో నాగమ్మ దగ్గర ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి. దాంతో నాగమ్మ వీళ్ళకి కనీసం ఫుడ్ అయినా కొనిపెట్టాలి అని వాళ్ళ ఆకలి తీర్చడం కోసం చాలా చోట్లకి వెళ్లి పని ఇవ్వమని అడుగుతుంది. కానీ ఎవ్వరూ కూడా నాగమ్మకి పని ఇవ్వరు. చివరికి నాగమ్మ రాత్రిపూట ఒక రోడ్డు దగ్గరికి వెళ్ళగా అక్కడ చాలా మంది అమ్మాయిలు ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటారు. దాంతో నాగమ్మ ఆ 8 మంది పిల్లలకి ఫుడ్ పెట్టడం కోసమని తను కూడా అక్కడికి వెళ్లి ప్రాస్టిట్యూషన్ చేసి డబ్బులు సంపాదించి ఆ వచ్చిన డబ్బులతో ఆ 8 మంది పిల్లలకి బట్టలు ఫుడ్ తీసుకుని వచ్చి వాళ్ళ ఆకలి తీర్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది నాగమ్మ. 2 రోజుల తర్వాత మళ్ళీ నాగమ్మ ఎక్కడైతే అమ్మాయిలు రోడ్డు పక్కన నిలబడి ప్రాస్టిట్యూషన్ చేస్తూ ఉంటారో అక్కడికి వెళ్ళగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి పోలీసులు వచ్చి అక్కడ నిలబడి ఉన్న అమ్మాయిలందరినీ కూడా తీసుకుని వెళ్లిపోతూ ఉంటారు. అది చూసిన నాగమ్మ దూరం నుంచి అదంతా చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి లాయర్ చెల్లప్ప వచ్చి ఆ పోలీసుల్ని ఆపి ఇక్కడ అమ్మాయిలు మాత్రమే ఉన్నారు, అబ్బాయిలు లేరు కదా, ఇక్కడ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది అని మీరు ఎలా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళని వెంటనే వదిలేయండి అని ఆ పోలీసులకు దొరికిపోయిన అమ్మాయిలందరినీ కూడా వాళ్ళ దగ్గర నుంచి విడిపించి పంపించేస్తాడు. ఇదంతా చూసిన నాగమ్మ వెంటనే ఆ తర్వాత వెళ్లి చెల్లప్పని కలుస్తుంది. చెల్లప్పకి జరిగిందంతా చెప్పడం మొదలు పెడుతుంది. చెల్లప్ప నాగమ్మను చూసి నాగమ్మ అక్కడ ఎవరు పిల్లల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారో వాళ్ళ గురించి నాకు మొత్తం క్లియర్ గా చెప్పు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న నాగమ్మ మాత్రం సార్ నేను ఆ విషయం మీకు చెప్తే నాకేమైనా అయితే మా పిల్లల పరిస్థితి ఏమిటి అని అంటుంది. ఆ మాటలు విన్న చెల్లప్ప ఈ పరిస్థితుల్లో నువ్వు ఎవరిని నమ్మవని నాకు అర్థం అవుతుంది, అయితే ఒక పని
చెయ్యి, నువ్వు డైరెక్ట్ గా రేపు కోర్టు దగ్గరికి వచ్చి నువ్వు చూసిందంతా కూడా ఆ జడ్జికే చెప్పు. ఎవరు అక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారో వాళ్ళ గురించి నీట్ గా జడ్జికే చెప్పు అని అంటాడు. దానికి నాగమ్మ వెంటనే చెల్లప్పని చూసి, నేను జడ్జి దగ్గరికి వస్తే నా హస్బెండ్ ని చంపిన కేసులో నన్ను అరెస్ట్ చేయవచ్చు కదా అని అంటుంది. చెల్లప్ప మాత్రం అలా ఏం కాదు, అది నీ ఆత్మరక్షణ కోసం చేశావని మనం వాదిద్దాం, నువ్వు జైలుకి కూడా వెళ్ళవలసిన అవసరం లేదు అని అంటాడు. దాంతో ఆ తర్వాత రోజు నాగమ్మ తన దగ్గర ఉన్న ఆ పిల్లలందరినీ కూడా తీసుకుని వెళ్లి తిరణాలలో ఒక షాపు దగ్గర ఉంచి, ఆ షాపు ఓనర్ ని చూసిన నాగమ్మ, ప్లీజ్ నేను 5 గంటలకంతా వచ్చి నా పిల్లల్ని తీసుకుని వెళ్తాను, అప్పటి వరకు ఈ పిల్లల్ని ఈ షాప్ లోనే ఉండనివ్వండి, నేను కొంచెం పని మీద వెళ్తున్నాను అని చెప్పి పిల్లలందరినీ కూడా అక్కడ ఉంచి నాగమ్మ కోర్టు దగ్గరికి వెళ్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆ పిల్లల కోసం వెతుకుతున్న గ్యాంగ్ అక్కడికి వచ్చి నాగమ్మని చంపేసి వెళ్లిపోతారు. కొంతసేపటి తర్వాత ఆ కోర్టులో ఉన్న లాయర్ చెల్లప్ప నాగమ్మ దగ్గరికి రాగా కొన ఊపిరితో ఉన్న నాగమ్మ చెల్లప్పని చూసి పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టి ఉందో చెప్తుంది. మరోపక్క తిరణాల్లో ఉన్న పిల్లల దగ్గరికి ఆ రౌడీ గ్యాంగ్ వచ్చి వాళ్ళందరినీ కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాంతో చెల్లప్ప అక్కడికి వెళ్లి వాళ్ళందరితో కూడా ఫైట్ చేసి, మీ నాగమ్మ చనిపోయింది, ఇప్పటి నుంచి నేనే మిమ్మల్ని చూసుకుంటాను అని ఆ 8 మంది పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత చెల్లప్ప బాగా ఆలోచించి ఈ 8 మంది పిల్లల్లో కూడా ఒక చోట ఉంటే చాలా ప్రమాదం అని వెంటనే తను ఆ ప్రైమ్ వద మేడం దగ్గరికి వెళ్లి తనని కొంచెం బ్లాక్ మెయిల్ చేసి ఆ పిల్లలందరికీ కూడా వేరు వేరు స్కూళ్ళల్లో అడ్మిషన్ వచ్చేలాగా చేస్తాడు. అయితే ఆ ప్రియం వద మేడం మాత్రం ఈ చెల్లప్పే ఆ పిల్లలతో ఏదో తప్పుగా బిహేవ్ చేసినట్లు ఉన్నాడు అని చెల్లప్ప గురించి తప్పుగా ఆలోచించి ఉంటుంది. ఆ తర్వాత చెల్లప్ప తిరణాలలో లాస్ట్ రోజు అంటే అసుర సంహారం జరిగే రోజున ఈ పిల్లలందరికీ కూడా అష్టకాళి అమ్మవారి పేర్లే పెట్టి వీళ్ళందరినీ తీసుకుని వెళ్లి ఆ ప్రైమ్ వద మేడం చెప్పినటువంటి వేరు వేరు స్కూల్లో జాయిన్ చేయించి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే చెల్లప్ప మాత్రం ఆ పిల్లలందరికీ, మీరు మాత్రం మీ శత్రువుని అస్సలు మర్చిపోవద్దు, ఎవరు మిమ్మల్ని ఈ విధంగా కిడ్నాప్ చేశారో వాళ్ళని మాత్రం అసలు మర్చిపోవద్దు అని చాలా బలంగా చెప్పి వెళ్లిపోతాడు. అలా జరిగిందంతా కూడా ఆ 8 మంది చక్రవర్తికి చెప్తూ, చెల్లప్ప రాక్షసుడు కాదు, తను దేవుడు, తను మాకు నాన్నతో సమానం అని చెప్తారు. అక్కడతో ఈ 6వ ఎపిసోడ్ కూడా పూర్తయిపోతుంది. 7వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చక్రవర్తి ఆ 8 మందిని చూసి చెల్లప్ప చనిపోయిన రోజు రాత్రి అక్కడ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆ జైల్లో ఉన్న బాను కానిస్టేబుల్ అక్కడికి వచ్చి టైం అయిపోయింది అని ఆ 8 మందిని కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. దాంతో చక్రవర్తి వెంటనే నందినిని చూసి మాట్లాడుతూ, ఇక్కడ ఏదో పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ నడుస్తుంది, ఈ కేసు గురించి చెల్లప్ప గారు గత 10 సంవత్సరాల నుంచి ఎంక్వైరీ చేస్తున్నట్లు ఉన్నాడు, ఆ కేసుకి చెల్లప్ప మరణానికి ఏదో సంబంధం ఉంది, అదేమిటో కనుక్కోవాలి అని అంటాడు. మరోపక్క సుందర్ దాముతో మాట్లాడుతూ, నాకు ఈ విషయం 10 సంవత్సరాల క్రితమే తెలిసింది, ఎందుకంటే నీ రూమ్ లో నాన్న ఫోటోని పెట్టుకుని ఉండడం, నువ్వు నాన్నలాగా ఉండాలనుకుంటూ ఉండడం చూసిన నాకు డౌట్ వచ్చి మీ అమ్మ గురించి ఎంక్వైరీ చేశాను. అప్పుడే నాకు మీ అమ్మ పేరు ఉషా అని తెలిసింది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాన్నకి ఉషా అనే మహిళతో ఎఫ్ఐఆర్ ఉంది అని అందరూ అనుకుంటూ ఉండేవాళ్ళు. అది గుర్తు చేసుకుని నేను ఎంక్వైరీ చేయగా నువ్వు ఆ ఉషా వాళ్ళ కొడుకువే అని తెలిసింది అని అంటాడు. ఆ మాటలు విన్న దాము ఆ సుందర్ని చూసి, నాన్న చనిపోయే వరకు నేను తన కొడుకుని అని నాన్నకు కూడా తెలియదు అని అంటాడు. ఆ మాటలు విన్న సుందర్ షాక్ అయ్యి, నాన్న చనిపోయే వరకు నువ్వు తన కొడుకువని తనకి తెలియదా? నేను నాన్నకి తెలిసేమో, తెలిసినప్పటికీ నిన్ను పనివాడిలాగానే ట్రీట్ చేస్తున్నాడు అనే కోపంతోనే నేను నాన్నతో ఇన్ని సంవత్సరాలు కూడా మాట్లాడకుండా ఉన్నాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క చక్రవర్తి కోస్టల్ ఏరియాలో హ్యూమన్ ట్రాఫికింగ్ ని కంట్రోల్ చేయడానికి ఉన్న ఒక ఆఫీసర్ దగ్గరకు వెళ్లి తనని కలిసి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఆ ఆఫీసర్ చక్రవర్తిని చూసి, సార్, చెల్లప్ప గారు గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద చాలా ఆధారాలన్నీ సేకరిస్తున్నారు. అయితే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చాలా పెద్ద నెట్వర్క్. సింపుల్ గా చెప్పాలి అంటే నార్త్ లో ఒక కింగ్ లాంటి వ్యక్తి ఉంటాడు. తను ఆ రాజస్థాన్, పంజాబ్ ఏరియాల్లో ఆడపిల్లల్ని కొని లేదా అక్కడ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళని సౌత్ లో ఉన్న ఈ కింగ్ దగ్గరికి పంపిస్తాడు. ఈ కింగ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని వేరు వేరు దేశాలకి ఇక్కడి నుంచి కంటైనర్ లో పంపించేస్తూ ఉంటారు. నువ్వు ఈ లోకల్లో ఉన్న ఏ రౌడీని పట్టుకున్నా వాళ్ళకు కూడా ఈ సౌత్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఆ కింగ్ ఎవరో తెలిసి ఉండదు, వాళ్ళు కేవలం కూలీలు మాత్రమే. మనం సౌత్ లో ఉన్న ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే కింగ్ ని పట్టుకుంటేనే దీన్ని ఆపగలం. ఒకసారి వీళ్ళ అమ్మాయిల్ని విదేశాల్లో ఉన్న క్లయింట్స్ కి అమ్మేశారు అంటే క్లయింట్స్ దగ్గరికి అమ్మాయిల్ని చేర్చడానికి రకరకాల పద్ధతిలో వెళుతూ ఉంటారు. మేము ఒకసారి వీళ్ళని ఆల్మోస్ట్ పట్టుకోబోయాం. అయితే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతున్నాం
వెళ్తున్నామని తెలిసి వాళ్ళ బోట్ లో ఉన్న ఒక 13 సంవత్సరాల అమ్మాయికి తన కాళ్ళకి పెద్ద పెద్ద బండరాళ్లు కట్టి సముద్రంలో తోసేశారు. తను అక్కడే మునిగిపోయింది. సో మా దగ్గర ఎటువంటి సాక్ష్యం లేదు కాబట్టి మేము వాళ్ళని ఏమీ చేయలేకపోయాం. దీన్ని అరికట్టడం కోసమే చెల్లప్ప గారు చాలా కృషి చేశారు అని చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో నార్త్ ఇండియాలో ఉండే కింగ్ రాజస్థాన్ లో 2 అమ్మాయిల్ని కొని సౌత్ ఇండియాకి పంపిస్తూ ఉంటాడు. మరోపక్క చక్రవర్తి అమర్ దగ్గరకు వెళ్లి వాళ్ళకి చెల్లప్ప ల్యాప్టాప్ దొరికిన దగ్గర ఒక ఫోటో దొరికి ఉండడంతో ఆ ఫోటోని క్రైమ్ రికార్డ్ లో చెక్ చేస్తారు. అప్పుడే వాళ్ళకి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సట్టు అని, తన మీద ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు కూడా ఉంది అని తెలుస్తుంది. దాంతో చక్రవర్తి వెంటనే అతి కష్టం మీద ఆ సట్టును పట్టుకుని ఎంక్వైరీ చేస్తాడు. దాంతో సట్టు వెంటనే ఆ చక్రవర్తిని చూసి, నేను ఒకప్పుడు ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ లో పని చేశాను, ఇప్పుడు నేను అక్కడ పని చేయడం లేదు, నాకు దీని హెడ్ ఎవరో కూడా తెలియదు, అయితే నేను మీకు ఒక సహాయం చేయగలను. ఇప్పుడు 2 అమ్మాయిల్ని నార్త్ ఇండియా నుంచి సౌత్ కి తీసుకుని వచ్చి విదేశాలకి పంపిస్తున్నారు అని చక్రవర్తికి చెప్తాడు. ఆ తర్వాత చక్రవర్తి వెంటనే ఎస్ఐ మూర్తికి ఫోన్ చేసి, సార్ ఈ సట్టుకి ఆ సౌత్ లో ఉండే కింగ్ ఎవరో తెలియదు, కాకపోతే మనకు ఒక టిప్ తెలిసింది, రేపు నార్త్ ఇండియా నుంచి కాళీపట్నంకి ఒక 2 అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తీసుకుని వస్తున్నారు. ఇక్కడ పోర్ట్ లో ఒక కంటైనర్ వెయిట్ చేస్తుంది, అది రేపే బయలుదేరబోతుంది. ఈ పిల్లల్ని ఆ కంటైనర్ లోనే పంపించబోతున్నారు. ఎలాగైనా రేపే మనం వాళ్ళని పట్టుకోవాలి, లేదంటే వాళ్ళు ఇంకా జీవితంలో ఎప్పటికీ మనకు దొరకరు అని అంటాడు. ఆ తర్వాత చక్రవర్తి వెంటనే వెళ్లి ఆ డిఐజీ ధర్మాన్ని కలిసి జరిగిందంతా చెప్పగా, ఆ డిఐజీ కూడా చక్రిని చూసి, ఏంటి చక్రి, మొదట్లో చైల్డ్ అబ్యూజ్ అన్నావు, ఆ తర్వాత ఆత్మహత్య అన్నావు, ఇప్పుడేమో హ్యూమన్ ట్రాఫికింగ్ అంటున్నావు, దీనికి తగ్గట్టుగా ఎటువంటి ఆధారాలు కూడా లేవు. రేపే తిరునాళ్లలో లాస్ట్ డే, అసురు సంహారం, లక్షల మంది తిరునాళ్ళకి వస్తారు, వాళ్ళని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ఫోర్స్ లేదు, నీకు సపరేట్ గా నేను టీం ఇవ్వలేను, అయినా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ ఉంది కదా, వాళ్ళు చూసుకుంటారు, నువ్వు దాని గురించి పట్టించుకోకు అని డిఐజీ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దాంతో చక్రవర్తి వెంటనే ఫిషర్మెన్ హెడ్ అయినటువంటి ఫెర్నాండిస్ దగ్గరికి వెళ్లి, రేపు మన ఫోర్ట్ నుంచి 2 అమ్మాయిల్ని వేరే దేశాలకి ఎగుమతి చేయబోతున్నారు, దాని గురించి మీకేమైనా తెలిస్తే నాకు వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోపక్క హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళు నార్త్ లో కొన్న ఆ 2 అమ్మాయిల్ని కూడా సౌత్ కి తీసుకుని వస్తూ ఉంటారు. మరోపక్క జైల్లో ఉన్న నందిని ఆ 8 మందిని కూడా ఒప్పించి ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతుంది. దాంతో వాళ్ళు ఆ రోజు రాత్రి జరిగింది చెప్పడం మొదలు పెడతారు. స్టోరీ గతానికి వెళ్తుంది. చెల్లప్ప ఈ 8 మందికి కూడా ట్రేస్ అవ్వకుండా ఉండడం కోసం ఇన్లాండ్ లెటర్ రాసి మరో వారం రోజుల్లో ఈ కాళీపట్నంలో తిరునాళ్ళు స్టార్ట్ అవుతుంది. ధ్వజారోహణ అయిపోయిన తర్వాత రాత్రి 12 గంటలకి మనం కాటేజీలో కలుద్దాం. నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీకు అన్యాయం చేసిన ఆ విలన్ ని మర్చిపోవద్దు, ఆ విలన్ కి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పాను కదా, ఆ రోజు దగ్గర పడింది. ఇది రివెంజ్ కాదు, జస్టిస్ మాత్రమే. మీరు కేవలం కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తే చాలు అని ఆ 8 మందికి కూడా లెటర్స్ పంపించి ఉంటాడు. దాంతో ఆ 8 మంది కూడా తిరునాళ్ళ స్టార్టింగ్ రోజు కలుసుకుని రాత్రి సమయంలో ఆ టనెల్ ద్వారా లోపలికి వస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళందరికీ కూడా అక్కడ ల్యాప్టాప్ ని కాల్ చేసి ఉండడం కనిపిస్తుంది. ఆ ల్యాప్టాప్ మరి ఎవరిదో కాదు, చెల్లప్పదే అయి ఉంటుంది. అలాగే అక్కడ ఒక కేస్ ఫైల్ కూడా ఉంటుంది. దాన్ని చూసిన 8 మంది కూడా వెంటనే అక్కడి నుంచి చెల్లప్ప ఇంటి లోపలికి వెళ్ళగా అప్పటికే అక్కడ ఆ చెల్లప్పని షూట్ చేసి చంపేసి ఉంటారు. అది చూసిన 8 మంది కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు ముత్తు మాట్లాడుతూ, నాన్న మనకు రాసిన లెటర్ లో ఆ విలన్ ని పట్టుకున్నాను, అది ఆ రాక్షసుని పట్టుకున్నాను, అతనికి త్వరలోనే శిక్ష పడేలాగా చేస్తాను అని రాశాడు కదా, ఆ విషయం ఆ రాక్షసుడికి తెలిసిపోయిందేమో, వాళ్లే వచ్చి నాన్నని చంపేసి అది ఆత్మహత్య అన్న విధంగా క్రియేట్ చేస్తున్నట్లు ఉన్నారు అని అంటుంది. ఇది ఆత్మహత్యని పోలీసులు అనుకుని ఈ కేసుని క్లోజ్ చేయడం కోసమే ఈ విధంగా ప్లాన్ చేసినట్లు ఉన్నారు. అందుకే మనం అందరం కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి సరెండర్ అయిపోయి, నేను కాటేజీకి వెళ్ళాను, చెల్లప్ప డోర్ తీశారు, నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెల్లప్ప వచ్చి చైర్లో కూర్చున్నాడు, టేబుల్ మీద గన్ను ఉండగా దాన్ని అలా చూస్తూ ఉండగా అది గమనించిన చెల్లప్ప ఆ గన్ను తీసుకోబోతూ ఉండగా నేను ఆ గన్ను తీసుకుని ఆ చెల్లప్పని షూట్ చేశాను అని చెప్పామనుకో కేసు కొంచెం బలం అవుతుంది. అప్పుడు ఈ చెల్లప్పని ఎవరు చంపారో తెలుసుకోవచ్చు, అలాగే ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నటువంటి ఆ రాక్షసుని కూడా పట్టుకోవచ్చు అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న గాంధారి మాత్రం ముత్తుని చూసి, అది కరెక్ట్ పద్ధతి కాదు, మనం వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్లిపోవాలి, బయట నుంచి మనం లీగల్ గా ప్రొసీడ్ అవుదాము అని అంటుంది. అలా అందరూ కూడా ఆ టనెల్ నుంచి బయటికి వచ్చేస్తారు. అయితే ముత్తు మాత్రం అందరూ వెళ్లిపోయిన తర్వాత తను తిరిగి మళ్ళీ ఆ టనెల్ ద్వారా చెల్లప్ప దగ్గరికి వచ్చి చాలా ఏడుస్తూ, నేను డాన్స్ చేస్తున్నానని దాన్ని ఆపడం కోసం నువ్వు చాలా ట్రై చేసావు, అయినప్పటికీ నేను వినకపోవడంతో నేను డాన్స్ చేయడం ఆపించడం కోసం తిరునాళ్లలో డాన్స్ ని బ్యాన్ అయ్యేలాగా చేసావు, అప్పుడు
అప్పుడు నీ మీద నాకు చాలా కోపం వచ్చి 3 రోజుల వరకు నీతో మాట్లాడకుండా ఉన్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను కలిసి మాట్లాడదామని వస్తే శాశ్వతంగా మాట్లాడకుండా వెళ్ళిపోయావా అని ఆ ముత్తు చాలా బాధపడుతుంది. వెంటనే చెల్లప్ప చేతిలో ఉన్న గన్ను తీసుకుని వెళ్లి ఆ కబోర్డ్ లో కూర్చుంటుంది. అలా జరిగిందంతా ముత్తు ఆ నందినికి చెప్పగా మిగిలిన వాళ్ళందరూ కూడా నందినిని చూసి ముత్తు దొరికిపోయిందని టీవీలో చూసి మేము కూడా వచ్చి సరెండర్ అయిపోయాము అని చెప్తారు. నందిని వాళ్ళను చూసి అది సరే మీరందరూ కూడా ఈ జైలుకే ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. దాంతో ముత్తు వెంటనే ఆ నందినిని చూసి నీకు గుర్తుందా, ఒకరోజు జైల్లో మేము గ్యాస్ సిలిండర్ ని పేల్చి ఇక్కడ ఒక పాత ఫైల్ కోసం వెతికి తీసుకున్నాం కదా, అదే RP1080-292 కేసు గురించి. ఆ కేసు ఎవరి మీద అయితే ఉందో వాళ్లే మా స్టోరీలో విలన్. మా స్టోరీలోనే కాదు, ఇక్కడ సౌత్ ఇండియాలో ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న ఆ రాక్షసుడు వాడే. ఒకసారి నువ్వే చూడు అని ఆ కేస్ ఫైల్ ని నందినికి ఇస్తారు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. నందిని వెంటనే ఆ కేస్ ఫైల్ ని తీసుకుని ఎవరిక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న ఆ విలన్ ఇతనేనా చెల్లప్ప మరణానికి కారణం అని ఆ కేస్ ఫైల్ ని తీసుకుని చూస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆ కేస్ ఫైల్లో ఉన్నది ఎవరో కాదు, ఆ జైల్లో ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే వైఫ్ అయినటువంటి సరోజ్ అక్కే ఉంటుంది. అప్పుడే నందినికి సౌత్ ఇండియాలో హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నది సరోజ్ అక్క అని తెలుస్తుంది. అది తెలుసుకున్న నందిని తన హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరోజ్ అక్క తన హస్బెండ్ అండదండలతో చేస్తున్న బిజినెస్ ఇదా అని తను చాలా షాక్ అవుతుంది. అక్కడతో 7వ ఎపిసోడ్ కూడా పూర్తవుతుంది. 8వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సుందర్ తన అమ్మ మాలతి దగ్గరికి దామును తీసుకుని వెళ్లి, అమ్మ నువ్వు నాన్న మీద కోపంగా ఉన్న విషయం నాకు అర్థమయ్యింది. నాన్న చేసింది తప్పే, కానీ ఆ ఒక్క తప్పుకి నువ్వు 36 సంవత్సరాలు అతనితో గడిపిన క్షణాలని చెరిపోయకూడదు. నీకొక విషయం చెప్పనా, దాము తన కొడుకని నాన్నకు కూడా తెలియదు. ఆ విషయం దాము కూడా నాన్నకు చెప్పలేదు. మా నాన్న ఎప్పుడు నాకు హీరోనే అని అంటాడు. అప్పుడు మాలతి ఆ దామును కూడా తన కుటుంబ సభ్యుడిగా తన కొడుగ్గా అంగీకరిస్తుంది. మరో పక్క చక్రవర్తి ఎస్ఐ మూర్తిని ఆ చెల్లప్ప కాటేజ్ దగ్గరికి తీసుకుని వెళ్లి ముత్తు చెల్లప్ప దగ్గర ఉన్న గన్ను తీసుకుని వెళ్లి ఆ కబోర్డ్ లో కూర్చుంది. అయితే బయట ఆ గడియ పెట్టింది ఎవరో నాకు అర్థం కావడం లేదు. ఆ రోజు నువ్వు నేను మాత్రమే తలుపు పగలగొట్టుకుని లోపలికి వచ్చాం. నేనైతే ఆ కబోర్డ్ కి లాక్ చేయలేదు. నేను చేయలేదు అంటే నువ్వే చేసి ఉంటావు కదా, ఎందుకు చేసావో చెప్పు అని అంటాడు. దాంతో ఆ మూర్తి ఈ చక్రవర్తి గాడు కనిపెట్టేశాడు అని చక్రవర్తి మీద దాడి చేస్తాడు. చక్రవర్తిని కొట్టడంతో చక్రవర్తి స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఆ తర్వాత మూర్తి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడే మనకు చెల్లప్ప ఆ రోజు రాత్రి 8 మంది కోసం ఆ కాటేజ్ లో వెయిట్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. అక్కడ చెల్లప్ప వెయిట్ చేస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ మూర్తి టనెల్ ద్వారా లోపలికి వెళ్లడంతో మూర్తి లోపలికి రావడం చూసిన చెల్లప్ప ఆ మూర్తిని చూసి నీకు ఈ టనెల్ మార్గం ఎప్పటి నుంచి తెలుసు అని అడుగుతాడు. దానికి ఆ మూర్తి చెల్లప్పని చూసి, సార్ నాకు ఈ టనెల్ మార్గం చాలా సంవత్సరాల నుంచే తెలుసు. మీరు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు గురించి మాట్లాడడం ఆపండి, అది మీకు అంత మంచిది కాదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న చెల్లప్ప వెంటనే మూర్తిని చూసి, మూర్తి నువ్వు నన్ను భయపెట్టడం కోసం వచ్చావా? నేను మీ ఓనర్ అదే సరోజ గురించి మొత్తం కనిపెట్టేశాను. తను ఎమ్మెల్యే అయినటువంటి తన హస్బెండ్ అండదండలతో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ ని చేస్తుంది. పైకి మాత్రం తనేదో పెద్ద బిజినెస్ ఉమెన్ లాగా పోజులు కొడుతుంది. లోపల ఎవరికీ తెలియకుండా ఇలా హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుంది. ఇప్పుడు కూడా తనేదో రాజకీయ కారణాల వల్ల జైల్లో ఉన్నట్లుగా షో చేస్తుంది. నేను తన గురించి మొత్తం కనిపెట్టాను. తన గురించే కాదు నీ గురించి కూడా కనుక్కున్నాను. నిజానికి ఆ సరోజ ఈ కాళీపట్నం నుంచి అమ్మాయిల్ని హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి నువ్వే తనకు సహాయం చేస్తున్నావు అన్నట్లు మరొక విషయం, నీకు ఆ సరోజకి మధ్యలో అక్రమ సంబంధం కూడా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న మూర్తి వెంటనే చెల్లప్పను చూసి, సార్ మీరు ఇప్పటికే చాలా మాట్లాడారు, అయినా ఇవన్నీ ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? సాక్ష్యాలు లేకపోతే ఈ కేసు చెల్లదు అని అంటాడు. దాంతో చెల్లప్ప ఆ మూర్తిని చూసి, నువ్వు ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నేను మాట్లాడుతున్నానా? ఈ కేసు దాదాపుగా పూర్తయిపోయింది. ఆ సరోజ గురించి తెలిసిన ఐ విట్నెస్లు కూడా నా దగ్గర ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ టైమ్ లో ఆ సరోజకి పెద్ద శిక్ష పడేలాగా నేను చేస్తాను అని అంటాడు. దాంతో మూర్తి వెంటనే తన దగ్గర ఉన్న గన్ను తీసుకుని ఆ చెల్లప్పని షూట్ చేసి చంపేసి అది ఒక ఆత్మహత్యలాగా అక్కడ క్రియేట్ చేసి ఆ చెల్లప్ప సేకరించిన ఎవిడెన్స్ ని అలాగే చెల్లప్ప ల్యాప్టాప్ ని కూడా ఆ టనెల్ ద్వారా కిందకి తీసుకుని వచ్చేస్తాడు. అలా వెళ్లే సమయంలోనే ఆ టనెల్ లో చెల్లప్ప ల్యాప్టాప్ ని ఆ ఎవిడెన్స్ అన్నిటిని కూడా కాల్ చేసి వెళ్లిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మరో పక్క తిరునాళ్లలో అసురు సంహారం స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో నార్త్ ఇండియా నుంచి 2
అమ్మాయిల్ని సౌత్ ఇండియాకి తీసుకుని వచ్చేసి ఉంటారు. వాళ్ళని పోర్టు దగ్గరికి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరోపక్క జైల్లో ఉన్న కానిస్టేబుల్ బాను ఆ సరోజ అక్క దగ్గరికి కొన్ని ఆయుధాలని తీసుకుని వెళ్లి ఈరోజు జైలర్ డ్యూటీకి రారు అని చెప్తుంది. దాంతో సరోజ అక్క అక్కడ ఉన్న చాలా మంది ఖైదీల్ని చూసి, అయితే ఇదే కరెక్ట్ సమయం, ఆ 8 మంది కూడా నన్ను చిన్నప్పుడే చూసేశారు, వాళ్ళు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళని వెంటనే ఈ జైల్లోనే ఈ రోజే చంపేయండి అని చెప్తుంది. దాంతో ఆ జైల్లో ఉన్న సరోజ అక్కకి పనిచేసే ఖైదీలందరూ కూడా ఆ 8 మందిని చంపడానికి వస్తూ ఉంటారు. ఇది చూసిన నందిని వెంటనే ఆ 8 మందిని తీసుకుని జైల్లో ఉన్న పాడుబడిన బిల్డింగ్ దగ్గరికి తీసుకుని వెళ్లి, మీరు ఇక్కడే ఉండండి, ఆ సరోజ అక్క మిమ్మల్ని చంపడానికి వస్తుంది అని అంటుంది. అయితే ఆ 8 మంది కూడా నందినిని చూసి, అసలు మేము ఈ జైలుకి వచ్చింది ఆ రాక్షసిని చంపడానికి కదా, మేమెందుకు దాంకోవాలి, మేము ఈ సమయం కోసమే వెయిట్ చేస్తున్నాం, నువ్వు మాకు అడ్డు రాకు అని వాళ్ళు ఆ నందినిని ఆ పాడుబడిన బంగ్లాలో పెట్టి లాక్ చేసి వెంటనే వాళ్ళు బయటికి వస్తారు. దాంతో సరోజ అక్క గ్యాంగ్ కి వీళ్ళకి చాలా పెద్ద ఫైట్ జరుగుతూ ఉంటుంది. మరోపక్క కంటైనర్ లో 2 అమ్మాయిల్ని ఎక్కించుకుని తీసుకుని వెళ్లిపోతున్నారు అని ఫెర్నాండిస్ కి తెలిసి, ఫెర్నాండిస్ వెంటనే చక్రవర్తి దగ్గరకు వచ్చి తనని తీసుకుని ఆ కంటైనర్ వెళ్తున్న షిప్ ని ఫాలో అవుతూ వెళుతూ ఉంటారు. ఆ షిప్ లో ఇన్స్పెక్టర్ మూర్తిని ఆ 2 పిల్లల్ని కూడా తీసుకుని వెళుతూ ఉంటాడు. అయితే చక్రవర్తి మరియు ఫెర్నాండిస్ ఒక 5 బోటుల్లో ఆ షిప్ దగ్గరికి వెళ్లడంతో అది చూసిన మూర్తి, ఈ చక్రవర్తి మనల్ని పట్టేసుకున్నాడు అని చాలా భయపడుతూ ఉంటాడు. అదే సమయంలో షిప్ లో ఉన్న కొంతమంది అక్కడ ఉన్న 2 అమ్మాయిలకు కూడా కాళ్ళకి బండరాళ్లు కట్టి వాళ్ళని సముద్రంలోకి తోసేస్తారు. దాంతో అది గమనించిన చక్రవర్తి వెంటనే సముద్రంలోకి దూకి అతి కష్టం మీద ఆ 2 ఆడపిల్లల్ని కూడా కాపాడుతారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ మూర్తిని అలాగే ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తారు. మరోపక్క తిరణాలలో కూడా అష్టకాళీ మాతలు ఆ అసురు సంహారాన్ని పూర్తి చేస్తారు. సరిగ్గా అదే విధంగా ఈ అష్టకాళీ మాతల్లాగానే జైల్లో ఉన్న ఈ 8 మంది కూడా వాళ్ళకి రాక్షసి అయినటువంటి ఆ సరోజ అక్క మీద దాడి చేస్తారు. అతి కష్టం మీద ఆ సరోజ అక్క టీం మొత్తాన్ని కొట్టి సరోజ అక్కను కూడా చంపబోతూ ఉంటారు. అదే సమయంలో వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. సరిగ్గా వాళ్ళందరూ కూడా సరోజని చంపబోతూ ఉండగా అక్కడికి ఆ నందిని వచ్చి వాళ్ళందరినీ ఆపి, ప్లీజ్ ఆ సరోజని చంపకండి, ఆ సరోజని చంపి ప్రజెంట్ నేను అనుభవిస్తున్న బాధని మీరు అనుభవించకండి, నేను ఒక హత్య చేస్తేనే ఇంకా దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూనే ఉన్నాను, ప్లీజ్ మీరు కూడా నాలాగా బాధపడకండి, మిమ్మల్ని కాపాడిన ఆ నాగమ్మ అలాగే ఈ చెల్లప్ప కూడా మీ భవిష్యత్తు బాగుండడం కోసమే మిమ్మల్ని వాళ్ళ ప్రాణాలు అడ్డుపెట్టి కాపాడారు, అలాంటిది మీరు ఈ సరోజని చంపి జైలుకి వెళ్ళకూడదు, మీ భవిష్యత్తు బాగుండాలనే వాళ్ళ ప్రాణాలని కూడా త్యాగం చేశారు, ప్లీజ్ నా మాట విని ఆ సరోజని చంపకండి, చట్టమే తనకి సరైన శిక్ష పడేలాగా చేస్తుంది అని వాళ్ళని కంట్రోల్ చేస్తుంది. మరోపక్క తిరణాలలో కూడా ఆ అష్టకాళీ మాతలో అసురు సంహారం చేసి వెంటనే సముద్రం దగ్గరికి వెళ్లి వాళ్ళ వేషాలు మొత్తం కడిగేసుకుంటూ ఉంటారు. మరోపక్క జైల్లో ఉన్న ఈ 8 మంది కూడా సేమ్ అష్టకాళీ మాతల్లాగానే అక్కడ కురుస్తున్న వర్షంలో వాళ్ళ మనసులో దాగి ఉన్న ఆ ద్వేషాన్ని మొత్తం కడిగేసుకుని ఆ సరోజ అక్కని చంపకుండా వదిలేస్తారు. ఆ తర్వాత కోర్టులో ఆ 8 మందిని వదిలేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చేస్తారు. అదే విధంగా నందినికి కూడా కోర్టులో ఆ చెల్లప్ప చనిపోవడానికి ముందు తన ఫైనల్ స్టేట్మెంట్ ని కూడా కోర్టులో సబ్మిట్ చేసి ఉండడంతో హైకోర్టు వాళ్ళతో మాట్లాడి నందినికి ఎటువంటి శిక్షలు లేకుండా తనని విడుదల చేస్తారు. అయితే ఇన్స్పెక్టర్ చక్రవర్తి రివాల్వర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు, అతని గన్ను వల్లనే ఒక ప్రాణం పోయింది అని ఇన్స్పెక్టర్ చక్రవర్తిని సస్పెండ్ చేస్తారు. ఫైనల్ గా ఇన్స్పెక్టర్ చక్రవర్తి మరియు నందిని ఒకటవుతారు. అక్కడతో ఈ సుడాల్ సీజన్ 2 కూడా కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ సుడాల్ సీజన్ 1 స్టోరీ నచ్చిందా లేదా సీజన్ 2 స్టోరీ నచ్చిందా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.